నవమాసాలు మోసి కని పెంచిన తల్లి కీర్తిశేషురాలు చాట్రాతి రాధాంబ పాద పద్మాలకు అంకితం. నీ కుమారుడు ద్వారకానాథ్ బాబు. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుళ వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. శతమానం భవతే తథాయుః తతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. రాజేశ్వరాయ నమః. ఓం 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 రాజేశ్వరాయ నమః. నీ భక్తికి మెచ్చి తిని ఏం కావాలో కోరుకోండి. అమ్మా, నాకు తొందరగా పెళ్లి కావాలి. ఎలాంటి భర్త కావాలో కోరుకో. టూరింగ్ టాకీస్లో సాగర సంగమం సినిమా చూసినప్పటి నుంచి కమల్ హాసనే నా మనసంతా నిండిపోయాడు. ఆయన్నే భర్తగా చేసుకోవాలి, లేకపోతే అన్నం బాన్ని చిక్కి చచ్చిపోతాడు. గోంగూర, ముందు అతన్ని నీ మనసులో నుంచి బయటికి పంపించు, లేకపోతే అతని భార్య వాణి బాధపడుతుంది. ఇంకెప్పుడైనా పెళ్ళైన వాడిని ప్రేమించావో నీ తల పగిలిపోతుంది. ఇదే నా శాపం. నీ కోరికేమిటి? అమ్మా, రాత్రి మా వదిన ప్రసవ వేదన పడుతుంటే నా కళ్ళు తిరిగిపోయాయనుకో. అందుకని ఇక ముందు భార్య పురిటి నొప్పులు భర్త పడేటట్లు ప్రసాదించు. స్త్రీ జాతిని రక్షించు తల్లి. పిచ్చిదానా, ఆడదానికి పురిటి నొప్పులు ఒక్కటే, కానీ మగవాడికి చదువులు, సీట్లు, ఉద్యోగాలు, కూతురు పెళ్లిళ్ళు, కొడుకుల చదువులు, ఇంటి బాధ్యతలు, ఎన్నెన్ని పురిటి నొప్పులు. ఆడది చాలా అదృష్టవంతురాలు. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టు. తర్వాత అమ్మా రాజరాజేశ్వరి, ప్రేమాభిషేకంలో జయసుధ యాక్టింగ్ కన్నా శ్రీదేవి నటనే బాగుందన్నారు.
శ్రీదేవి కోసమే 100 రోజులు పోయింది. అయినా మా శ్రీదేవి ముందు మీ జయసుదంటే ఏంటి ఏంటి మళ్ళీ సంపేస్తాను. నా జయసుదని ఏమన్నా అన్నావంటే నీ శ్రీదేవి పోస్టర్ నిండా పేడ కొట్టిస్తాను తెలుసా? ఆహా, మా కరణం గారితో చెప్పి మీ జయసుద వాళ్ళ పోస్టర్లు అంటించుకుని చేస్తాను. నీ కరణం గారు అలా చేస్తే నేను ఎన్టీ రామారావు గారికి ఉత్తరం రాసి నీ కరణం గారు ఉద్యోగం పీకేస్తాను. పోవే, మా శ్రీదేవి గొప్ప. నా జయసు గొప్ప, ఇంకెవరు గొప్ప? మా శ్రీదేవి గొప్ప. అబ్బబ్బబ్బబ్బా. అమ్మా రాజరాజేశ్వరి, నిన్ను ఈ జపం నుంచి లేపడానికే నేను జయసుధను తిట్టాను. అయినా మీ జయసుధను తిట్టడానికి మాకు ఎన్ని గుండెలు కావాలి? అలా రండి దారికి. ఇదేమిటో తెలుసా? ఏమిటంటే నా జయసు దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. కూర్చొని చదువుతాను. కూర్చోండి. ఫోటో నా అభిమాని రాజీకి అయ్యో శుభాకాంక్షలు. నీ ఉత్తరం అందినది. నీ అభిమానానికి కృతజ్ఞతలు. అయ్యో మీ ప్రోత్సాహమే నా అభివృద్ధి. నమస్తే, నీ అభిమాని చేసుదా. ఒకసారి చేసుకుని మన ఊరికి రమ్మని చెప్పే, మనందరం కలిసి ఫోటో తీసుకుందాం. ఆవిడొస్తే ముందు నేను చాలా విషయాలు ఆవిడతో మాట్లాడాలి. ఈ మధ్య ఆవిడ ప్రతి పనికి సందాలు ఇచ్చేస్తుంది. అలా ఇవ్వడానికి వీల్లేదు. రేపు డబ్బంతా అయిపోతే ఎవరు చూస్తారు చెప్పండి? నిజం నిజం. అందుకే సందాలు ఇవ్వడం మానేయాలని నిర్భయంగా చెప్పేస్తాను. ఆవిడొస్తే ముందుగా నేను ఫోటో తీసుకుంటాను. ఆ తర్వాత మీరంతా. అయితే వెంటనే ఉత్తరం రాదా? ఆ బిందె మాది, ఇవ్వండి. మీద మీదంటే ఇందులో ఎవరిది? గోంగూర. ఎవరిదైతే మీకెందుకు? ఇమ్మంటున్నా, ఇవ్వండి. ఇది మీ బిందే అంటానికి గుర్తేమిటి? పేరు కుడితే లక్క పెట్టాను, చూసుకోండి. లక్క చింత పిక్క చాలదు, ఇంకేమిటి? మొన్న కింద పడితే చొట్ట పడింది, చూసుకోండి. బిందెరదా చుట్ట పడుతూనే ఉంటుంది. సరే, ఏదో ఆడవాళ్ళు ఏడుస్తున్నారా కదా అని మీ బిందె మీకు ఇస్తున్నాను. కానీ మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది? చూడండి, నా పేరు శివానందు. నాకు ఈ ఊళ్ళో ఎరువుల కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అది ఎక్కడుందో నాకు తెలియదు. దానికి దారి చూపించారా మీ బిందె మీకు ఇస్తాను, లేదా ఇవ్వను. ఇవ్వలేను. దట్స్ ఆల్. అలాగా? అవును, అది ఆ చివరుంటే మీరు ఈ చివరికి వచ్చేసారేంటి? ఏదో చివరిలో ఉంది కదండి, ముందు ఆ ఎరువుల కంపెనీ చూపించండి. మా ఊరికి వచ్చారు కదా, మేము మర్యాద చేయాలి కదండి. ఎరువుల కంపెనీ ఏమిటండి, మొత్తం ఊరే చూపిస్తారండి. మొత్తం అంతా అవుతండి, టైం లేదు, తీసుకున్నప్పుడు చూస్తాను. ఏమండి మీకు ఎందుకండి శ్రమ? ఏమండి నా మాటేనండి. ఎరువుల కంపెనీ ఈ పక్కనుంటే ఆ పక్క తీసుకెళ్తారేంటి? నన్ను అడగలేదుగా. నాకు ఏమిటి ఊరంతా తిప్పి బయలుదేరి చోటుకి తీసుకొచ్చారు? ఇంతకీ ఎరువుల ఆఫీస్ ఎక్కడ? ఇక్కడే, బయలుదేరిన చోటే ఉంది. అదిగో ఇక్కడే ఉందా? ఇందాక నేను చూసుకోలేదే. లేకపోతే మా బిందె తీసుకొని ఏడిపిస్తావా? ఇంత జాతి చెట్ల మీద ఉండాల్సిన వాడు. డబ్లీ లేవురా? ఉండండి, జాయినంతో చేస్తాను పని. ప్రభువా, ఈ లోకంలో నీ బిడ్డలందరూ నీ యొక్క దయ మీద తప్ప మరో విధంగా బ్రతకలేరు తండ్రి. కరుణించు తండ్రి. స్వామి వెంకటేశ్వర, మేము ముడుపులు చెల్లిస్తే గాని జరగనంత పేదవాడివి నువ్వు కాదు. కానీ నువ్వు దిగి రాకపోతే, దయ చూడకపోతే బతకలేని అభాగ్యులం మేము. కరుణించి ఏడుకొండలవాడా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఏంటి కదా ఊడిపోయింది? ఏంటయ్యా ఇది? ఇలా కొడితే నీళ్ళు వస్తాయా? నిప్పు వస్తుందండి. నిప్పుతో ఎలాగే స్నానం చేసేది? ఇది నా పట్టుకోండి. ఎదురింట్లో బాగుంది, నేను రికమెండేషన్ చేస్తాను, మీరు ఈ పట్టురండి. బాగా సంగీతరావు, నమస్కారం అండి. ఏమయ్యా కృపాదానం, బావునా? బాగున్నానండి. మీరు మా ఎరువుల ఆఫీసర్ గారండి. మా ఆఫీసులో పంపిరిగిపోతాను, మీ ఇంట్లో స్నానం చేయడానికి తీసుకొచ్చానండి. మీ పేరేంటండి? శివానంద శాస్త్రి. శాస్త్రి గారు? అదే వైదికులం, హరిదశ గోత్రం, అశ్విని నక్షత్రం, మేషరాశి, తిథి టైం కూడా చెప్పమంటారా? అసలే మీది అగ్రకులం, మా ఇంట్లో స్నానం. ఈ రోజుల్లో కులాలు ఏంటండి, మనిషి గ్రహాల్లో తిరుగుతుంటాను. చూడు బాబు, ఆకాశం వంక చూసి మనం ఎదిగామనుకుంటే ఎలా? ఈనాటికి మా ఊరు అగ్రహారంలో ఇంకో కులం వాడు కాలు పెడితే కాళ్ళు ఎరగొడతారు. వాళ్ళ చాదస్తం మూర్ఖత్వం. ఇప్పుడు నేను స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీసర్ నన్ను దావగొడతాడు.
సరే, మీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం, పదండి. ఇదేమిటండి ఇక్కడ అంతా సినిమా పోస్టర్లు అండి. ఆ గొడవ ఎత్తకు బాబు, పెద్ద గొడవ అయిపోతుంది. రండి రండి రండి. రండి. ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం ఓం శ్రీ విద్యాం శివభామ భాగ నిలయ. శుభం భూయా, శుభం భూయా, శుభం. అయ్యగారు, మా పెద్దదాన్ని పెళ్ళండి. ఈ తాలిబుట్టు మీ కళ్ళం చేతులతో దీవించండి అయ్యగారు. దీర్ఘ సుమంగళీ భవ. మీరిచ్చిన తీర్థం గొంతులో పోసాను సామి. బతకదనుకున్న నా బిడ్డ కళ్ళు తెరిచి పండంటి బిడ్డనిచ్చింది సామి. చెప్పకుండా మీ పేరు పెట్టుకున్నందుకు క్షమించండి అయ్యారు. చిరంజీవ చిరంజీవ చిరంజీవ. ఇందరి భక్తులు విభూతి తీర్థాల మీద నమ్మకాన్ని పెంచుకోవడం అంతా రాజరాజేశ్వరి దేవి దయే కదండి. అవును కాత్యాయని, ఇది తరతరాలుగా మా పూర్వీకుల నుండి మాకు సంక్రమించిన అపూర్వ అవకాశం. మా నియమనిష్టలకు అనుష్ఠానాలకు ఆ దేవి అనుగ్రహించి కటాక్షించింది. ఆ తల్లి ఆశీర్వాదంతోనే మేము ఇలా లోక కళ్యాణం చేస్తున్నాం. మా నియమాలకు భంగం రానంత వరకు ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. భంగం వాటిల్లిందో బలైపోతాం. అగ్రహారంలో ప్రవేశించేందుకు ఎన్ని గుండెలు కానీ అగ్రహారంలో ప్రవేశిస్తావుట్రా అప్రాచ్యుడా. పొరపాటు అయిపోయింది. కావాలంటే నన్ను కొట్టండి. కుర్రాడు చచ్చిపోతాడు కానీ కొట్టదు బాబు. మీ కాళ్ళు అట్టుకుంటా. అగ్రహారాన్ని అపవిత్రం చేశాడ్రా నీ కొడుకు. ఆగండి. ఈ అగ్రహారం మీద, ఈ భూమిని మీరే తయారు చేశారా? అసలు మీ పట్టు వాళ్ళ మూలంగానే కులానికి దేవుడికి కళంక వస్తుంది. దేవుడు లేడని అనుమానం వస్తుంది. మీ కులంలో పుట్టిన వారికి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఆగు శివ, ఈ అప్రాచ్యుడు మన అగ్రహారంలో ప్రవేశించాడు. ఏ అగ్రహారాలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? మీ చెప్పులు కుట్టేదెవరు? మీ బట్టలు ఉతికేదెవరు? మీరు తినే తిండి పండించేదెవరు? వీటన్నిటికీ పనికొచ్చిన మనుషులు ఇక్కడ రావడానికి పనికిరారా? గౌరీనాథ శాస్త్రి గారి కొడుకు అయ్యుండి ఇలా మాట్లాడటం ఘోరం. గౌరీనాథ శాస్త్రి కొడుకు కాదు, ఒక మనిషిగా అడుగుతున్నాను. ఒక పక్క కులాలు లేవు, మతాలు లేవని ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉంటే, ఇంకో పక్క మీరు నూతుల కప్పలాగా మతాలు సాంప్రదాయాలు అంటూ సమాజాన్ని దిగదారుస్తారా? మీరు మారాలంటే ఇంకెన్ని భగవద్గీతలు రాయాలి, ఇంకెంతమందిని బలిపెట్టాలి? ఈ అగ్రహారంలోనే కాదు, ఈ హరిజనంతో ఇప్పుడే ఈ క్షణంలో ఈ ఆలయంలో ప్రవేశిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. శివానంద, దేవుణ్ణి ఎదిరిస్తే రక్తంగా కూతుస్తారు. అంత రక్తం తాగేవాడే దేవుడైతే ఏమండి, ఒక్క మాట. ఏమిటి? నా మనసులో మాట మీకు చెప్పాలి. మనిషి దాక్కుని చెప్పడం దేనికి? ఇది మనసుతో చెప్పే విషయం కనుక. పోనీ ఎదుటిపడి చెప్పు. మనిషి బయటపడితే మనసు మోగపోతుంది. సరే, ఏమిటో చెప్పు. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అలాగా?
ఎంత పొరపాటు అయిపోయింది. నాకు ఈ విషయం ముందే చెప్పుంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా. అంటే నాకు ఇదివరకే పెళ్ళైపోయింది, 4 పిల్లలు కూడాను. నీకు పెళ్ళైపోయిందా? అవును రాజీ, మా ఇంట్లో చిన్నతనంలోనే పెళ్లి చేయటం ఆచారం. అందుకని నాకు 13 ఏటే పెళ్ళైపోయింది. నీ మనసు కష్టపెట్టాను, నన్ను క్షమించు రాజీ. రాజీ, అలా అని అబద్ధం ఆడకపోతే నువ్వు బయటపడతావా? ఆడదాని మనసు కనిపెట్టాలంటే అబద్ధమే చక్కని ఆయుధం. ఎలా ఉంది నా డ్రామా? నా బిందు సందేశం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఒకరికొకరు సరిగ్గా సరిపోయాం. ఇక మన లైన్ క్లియర్. నా పెడదాం. చూసారా చూసారా, ఇన్నాళ్ళు నా మెడ చుట్టూ వేసిన చేతులు ఆయన గారి మెడ చుట్టూ వేస్తుంది. అవసరం తీరాక ఎవరైనా ఇంతే. తల్లి, నీ అనుగ్రహం నా తరంలో లభిస్తే నా జన్మ చరితార్థం అవుతుంది. గౌరీనాథ శాస్త్రి గారు, తమరు అన్యథా భావించకపోతే ఒక్క సందేహం. ఏమిటిది? ప్రతి శుక్రవారం అమ్మవారి పూజానంతరం తాళపత్ర గ్రంథంలోని రాగిరేకును ఎంతో దీక్షతో ఆతృతగా చూస్తారు. కారణం? అవధాని గారు, ఆ తాళపత్ర గ్రంథం మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించిన సంపద. ఆ తాళపత్ర గ్రంథంలో ఖాళీగా ఉన్న ఆ రాగిరేకుకు ఒక విశిష్టత ఉంది. ఆ రాగిరేకు మీద అమ్మ రాజరాజేశ్వరీదేవి ఈ ప్రపంచంలో ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో తనే తన స్వహస్తాలతో లిఖిస్తుందని మా తాత ముత్తాతల కాలం నుంచి నమ్ముతూ వచ్చాం. అమ్మ సాక్షాత్కారమే పాప పంకిలమైన ఈ ప్రపంచానికి మోక్షదాయకం. ఆ పర్వదినం కోసం మా తాత ముత్తాతలు ఎదురు చూశారు. మేము హారతులిచ్చి అమ్మను ఆహ్వానిస్తున్నాం. ఏనాటికైనా అభీష్టం నెరవేరుతుందని మా విశ్వాసం. శాస్త్రి గారు, మీది నిప్పును నీళ్లతో కడిగే వంశమని నాకు తెలుసు. కానీ తులసి వనంలో గంజాయి మొక్కను చూడగలమా చెప్పండి? విషయం ఏమిటో సూటిగా చెప్పండి. గంగా నది కంటే పవిత్రమైనది మీ మనసు, కర్పూరం కంటే స్వచ్ఛమైనది మీ ప్రవర్తన. కానీ కానీ తమ కుమారుడు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రాహ్మణ్యంపై తిరగబడి హరిజనాలయ ప్రవేశం చేయించాట. వర్ణ సంకరానికి పుట్టిన ఒక పిల్లతో తమరిని అవమానించాలని కాదు, తమ వంశానికి మచ్చ రాకూడదనే నేను చెబుతున్నాను. ఆ పిల్లతో తిరుగుతున్నాడని తమతో మనవి చేయమని మా తమ్ముడు వ్రాసిన లేఖను చిత్తగించండి. నాన్నగారు, ఆ ఉత్తరం అవసరం లేదు, నేనే చెప్తాను. ఆ అమ్మాయికి ఇంటి కోడలు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. అర్హతలు నిర్ణయించేది నీవు కాదు. నిన్ను కని పెంచిన పెద్దవాళ్ళం మేమున్నాం. కులం మతం లేని ఆ పిల్లను వివాహం చేసుకుని ఈ వంశాన్ని అప్రదిష్ట పాలు చేద్దాం అనుకుంటున్నావుట్రా? మనసును చంపి సాంప్రదాయాన్ని బ్రతికించే కులం మతం నాకు అక్కర్లేదు. శివానంద, ఆచారాలను సాంప్రదాయాలను కాదనే హక్కు ఎవరికీ లేదు. అది కాదని కాలదనుకునే వారికి సుఖశాంతులుండవు. అందరూ మనుషులేనన్న మంచి మనసుతో ఆలోచించి దీవిస్తే అశాంతికి అవకాశమే లేదు. విన్నావా కాత్యాయని? నీ సుపుత్రులకు పెరిగింది వయసు కాదు, అజ్ఞానం, అవివేకం. శివానంద, నిన్నిదే హెచ్చరిస్తున్నాను. ఆ కులహీనురాలి మెడలో తాడి కట్టావో ఈ యజ్ఞోపవేతంతో నా మెడకు ఉరి వేసినట్లే. ఏమండి, అంత మాటలకండి. బాబు శివానంద, ఏమిటా ఇది? నీ నిర్ణయం మార్చుకోలేవా నాయనా? మీ నిర్ణయాల కోసం నన్ను నమ్ముకున్న అమ్మాయికి అన్యాయం చేయలేనమ్మా. ఆ అమ్మాయికి అన్యాయం చేయలేవురా, కానీ కన్న తల్లిదండ్రులకు మాకు అన్యాయం చేయగలవు, మా సాంప్రదాయాలకు అన్యాయం చేయగలవు, మా పరువు ప్రతిష్టలకు అన్యాయం చేయగలవు. లేకపోతే మీ మూర్ఖత్వానికి, మీ మూఢాచారాల కోసం ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేయమంటారా? ఎంతసేపు ఆలోచిస్తావు శివ? ఎన్ని యుగాలు ఆలోచించినా ప్రేమించుకున్న వాళ్ళకి ఈ సంఘటన తప్పదు, ఈ సమస్య తప్పదు. ఆదర్శంగా దేవుణ్ణి ఎదిరించిన వాడివి. ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చెప్పొచ్చుగా. నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ధైర్యం చేస్తే నీతో బ్రతకడానికి, లేదా చావడానికి కూడా. చావుకు నేను ఎప్పుడు భయపడను రాజీ, కానీ మన బతుకు వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది నా ఆలోచన. మనిషి ప్రతి సృష్టి చేయగలిగే ప్రగతి సాధించినా ఈ మూఢాచారాలను ఎందుకు ఎదిరించలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మనిషి తన తెలివితేటలతో ప్రపంచాన్నంతా రాత్రి పగలు తేడా తెలియకుండా కాంతివంతం చేయగలడు. కానీ మనిషి మనసులోని చీకటిని మాత్రం కాదు. అబ్బబ్బబ్బబ్బా, చీకటి, వెలుగు, సమాజం, ప్రగతి ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలాగే ముసలోళ్ళు అవుతారు. శివానంద్ గారు,
మీకు ఓ పని చేయగల ధైర్యం ఉంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించైనా సరే మీ పెళ్లి మేము చేస్తాం. ఏం చేయాలో చెప్పండి. మీరు రాజుని నిజంగా ప్రేమించి ఉంటే, మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ నాన్నగారిని ఎదిరించిన అవసరం లేదు. ఆయన వేసిన జంచాన్ని తెంచిటివ్వండి. ఇవ్వండి. ఈ జంజానికి పసుపు కొమ్ము కట్టి ఇదే మంగళసూత్రంగా మీ పెళ్లి మేము జరిపిస్తాం. మాకు చెప్పకుండా మీరు ఈ పని చేసినందుకు నాకేం బాధ లేదయ్యా. పైగా మనసారా ఆనందిస్తున్నాను కూడా. కానీ ఇక ముందు జరగబోయే దాని గురించే నా ఆలోచన. మా నాన్నగారి గురించే కదూ. ఆయనకి ఈ విషయం తెలిస్తే అగ్నిపర్వతంలో పేలి ప్రళయం సృష్టిస్తాడు. ఆయన ముందు పట్టం కన్నా ఎక్కడికైనా పోవడం మంచిది. ఎక్కడికో ఎందుకు? మాకు అది తప్ప ఎవరున్నారు? అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వేగా. ఇదే మీ ఇల్లు అనుకుని ఇక్కడే ఉండండి. నిజమే బాబు, ఆ పని చేయండి. వద్దండి. ఒకరి మీద ఆధారపడి బతకడం నా వ్యక్తిత్వానికే విరుద్ధం. నాకు ఎలాగో కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. ఇల్లు చూసుకుని రాజుని తీసుకెళ్తాను. గౌరీనాథ్ శాస్త్రి గారికి నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను. ఏమండి, నేను అక్కడికి రాను. అక్కడే ఇల్లు చూడక్కర్లేదు. ఏ? నేను రానంతే. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను సెలవులో వస్తుంటాను. కొన్ని రోజులు పోయాక ఆలోచిద్దాం. ఎక్కడా ఉండను. ఏమండి, పదండి వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? తుఫాన్లో సముద్ర స్థానానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఊరుకోండి. అసలు మావయ్య గారి గురించి మీరే కల్పించి చెప్తున్నారని నా అనుమానం. నీకు తెలియదు రాజీ. మీరేం మాట్లాడకండి. పెళ్ళయ్యాక తండ్రి కొడుకులు ఇద్దరిని విడదీసింది పిశాచి అని అందరూ చెప్పుకోవడానిక? మీరెక్కడైనా ఉద్యోగం చేసుకోండి. నేను మాత్రం మీ ఇంట్లోనే ఉంటాను. అదేమిటమ్మా, ఇలాంటప్పుడు మొండితనం కంటే ఆలోచనే ముఖ్యం. అమ్మా, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను మావయ్య గారిని మెప్పించి నేను ఆ ఇంటి కోడలని ఆయన చేతే చెప్పిస్తాను. అంతకంటే రాత్రిపూట సూర్యుని చూడటం సులువు. మీరేం మాట్లాడకండి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే లోపల మాటలతో సావమంటారా? చెప్పేది అర్థం చేసుకోకుండా ఇంకేం మాట్లాడకండి. ఇక లాభం లేదు. అది పంతం పట్టిందంటే దానికి సమాధానం మనం చెప్పలేం. దేవుడు రాసిన దాన్ని మనం మార్చలేం కదా. అదన్న దాంట్లోనూ సభ ఉంది. అదండి, మేము గుమ్మం దాకా వచ్చి తల్లిదండ్రులుగా మా బాధ్యతను మీ నాన్నగారికి అప్పగించేస్తాం. అదండి. సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు సర్వే సముద్రా సరిత తీర్థాని జలదానదా ఆయాంతు దేవ పూజార్థం క్షయకారః. సాంప్రదాయాలను నాశనం చేసి కుల ప్రతిష్టలను మంట కలిపి దరిద్రాన్ని వెంట పెట్టుకుని నా ముందుకొచ్చి నిలబడే ధైర్యం నీకు ఎలా వచ్చింది? శాస్త్రి గారు, మిమ్మల్ని చూడడం నాకు ఇదే ప్రథమం. మీకు బంధువులయ్యే అర్హత నాకుందో లేదో తెలియదు. మీరు ఎలా నిర్ణయించినా మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ నా బిడ్డ మీ ఇంటికి కోడలైంది. సావైనా బతుకైనా దానికి మీ నీడలోని. మీకు నమస్కరించి దాని బాధ్యత మీకు అప్పచెప్పి వెళ్ళటం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉందాం. ఇప్పుడే వెళ్ళిపోతాం. సెలవు ఇప్పించండి. ఆగండి. నిత్యం దేవతార్చన జరిగే పవిత్ర స్థలం ఇది. భ్రష్టులకు అప్రాచ్యులకు ఇక్కడ ప్రవేశం లేదు. ఏమండి, కాచాయని, తరతరాల మన సాంప్రదాయాలను, మా పూర్వీకులు ఆర్జించి పెట్టిన పుణ్యాన్ని ఈ తుచ్చుడు తన కామవాంఛతో సర్వనాశనం చేశాడు. ఇంకొక క్షణం కూడా వెళ్ళకుంటానికి వెళ్ళలేదు. వీడి ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. బాబుని ఇక్కడి నుంచి. నాన్నగారు, మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని కాదు, మిమ్మల్ని ఒప్పించలేమనే భయంతో ఈ తప్పు చేశాం. క్షమించండి. మీరు మమ్మల్ని కాదన్నా మేము మిమ్మల్ని కాదని బ్రతకలేం మావయ్య గారు. ఉన్న పళ్ళంగా పొమ్మంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోతారండి? అలా పంపించేస్తే లోకం ఏమనుకుంటుంది? లోకం నోరు విప్పిందంటే దాని నోరు మీరు మించలేరు. మీ దేవతల్లో కూడా కాదు. కాచాయని, నేను ఆ దేవికి తప్ప మరెవరికీ భయపడను. అయినా తండ్రిగా నా బాధ్యత గుర్తించి ఈ ఇంటిని 2 భాగాలుగా విభజిస్తున్నాను. ఒక భాగాన్ని వాడికి ముష్టిగా వేస్తున్నాను. లేడు, ఇవాళ నుంచి మనకు కొడుకే లేడనుకో. తలుపులు వేయి. నీకే చెప్తున్నా.
శాంభవి. నువ్వేం భయపడకు, ఆయన శృతే ఎంత పూజ చేస్తుంటే కొట్టినట్టుంటుంది కదా. ఆగండి ఆగండి. కుడికాయలు పెట్టమ్మా. అత్తయ్య గట్టిగా మాట్లాడు. మామగారు పూజలో ఉన్నారు. నీకు తల్లి లాంటిదాన్ని. నీకేం కావాలన్నా తులసికోట దగ్గరకు వచ్చి పిలిస్తే చాలు. ఇప్పుడు వచ్చే డాక్టర్ గారు సామాన్యుడు కదయా, దేవుడికే పార్టీ అంట. ఈయన గారి కనుక కోపం వచ్చిందనుకో భూమి మీద నుంచే దేవుడితో ఛాలెంజ్ చేస్తాడంట. ఈయన గారు కనుక కల్లోకి వస్తే దేవుడే కంగారు పడిపోతాడంట. అసలు కత్తులు లేకుండానే ఆపరేషన్ చేస్తాడా. అందుకే దింపుతున్నాను. లేకపోతే మన పార్టీకి ఇలాంటి వాడు ఉంటుంది చాలా అవసరం. అడుగునా వస్తున్నాడా? సార్ ఊరు వచ్చిందండి. నమస్కారం డాక్టర్ గారు. విప్లవ నమస్కారం. యు ఆర్ ఎక్స్ ప్రెసిడెంట్ మిస్టర్ పరమానందం. అవునండి, మేము ఎదురు చూసే డాక్టర్ గారు మీరేనండి? ఎస్, డాక్టర్ తేయాక్. తేయాగా? అదేం పేరండి బాబు? తోటకూర, మిరపకాయ, చింతపండు అవి కూడా పేర్లు పెట్టేసుకుంటారా? ఏ దేవుడి పేరున పెట్టుకోవచ్చుగా. నో, మాకు దేవుడు లేడు. కనిపించే వస్తువులు నేను నమ్ముతాం. కనిపించని వాటిని గురించి శాస్త్రీయంగా చర్చిస్తామని డాక్టర్ తేయాకు ఘోషిస్తున్నాడు. నా విప్లవ భార్య, నమస్కారం అండి. విప్లవ బావ, విప్లవ నౌకరు, విప్లవ కుక్క. అసలు ఈ మాత్రమైనా నేను ఊహించలేదు. మనల్ని చూసిన వెంటనే మండిపోయి కాల్ చేస్తారనుకున్నాను. పౌరుషంతో తలుపులు వేసినా అడగకుండానే ఆస్తి పంచిచ్చారు. ఎంతకంటే అభిమానం ఏముంటుందండి? ఏమో రాజీ, యజ్ఞం లాంటి ఆయన వెలుగులో నూరేళ్ళు మనం ఇలా బతకగలమా? జీవితం అనుభవించడానికి నూరేళ్ళు అక్కర్లేదండి. మనసుకు స్వాతంత్రం ఇస్తే క్షణంలో నూరేళ్ల జీవితాన్ని అనుభవించవచ్చు. ఉమ్? కాచాయిది తులసి కోట దగ్గర ముగ్గులు వేయది. నేను ఇంట్లోకి రాకూడదండి. ఏమిటో ఇంట్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నీ ముఖాన్ని సంతోషం చూస్తున్నాను. ఏమైంది? మావయ్య చూస్తుండగా తులసికోట ముందు ముగ్గేశాను. మావయ్య చూశారు, ఏం మాట్లాడలేదు, సంతోషంగానే ఉన్నారు. అలాంటి తెల్లారుసామని కళ వచ్చిందా? పర్వాలేదు, ఆ కళ నిజం అవుతుంది. కళ కాదు, ఏం కాదు, గోంగూర. రండి. ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంటే రండి. ఏమిటో తొందర ఎక్కడికి? రండి. అమ్మా, మొత్తాన్ని కొంచెం సాధించావు. మీరు కూడా నన్ను వేళకోళం చేస్తున్నారా? అదే అదే లేదు. న్యాయంగా ఆయన మనస్తత్వానికి నువ్వు ముగ్గేసిన చోట మొత్తం తవ్వి గంగలో పరేయాలి. అలాంటివి చెరిపేశాడంటే ఆయన మారిపోయినట్టే. ఏమండి, పని మనిషి నా ముగ్గేయడానికి కూడా నేను పనికిరానా? అవును, ఇవాళ ఏం వారం? లక్ష్మీ వారం. అది అక్కడ దెబ్బతిన్నావు. లక్ష్మీవారిపోతే ఎవరైనా తులసి కోట దగ్గర కరములు వేస్తారా? అందుకే ఆయన తిరిపేశాడు. గోంగూర, నన్ను ఊరుకోబెట్టడానికి కోతలు కొయ్యకండి. రాజీ, నీకెప్పుడో చెప్పాను, ఆయన ఇక మారడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన కాకినాడ వెళ్ళిపోదామా? అరే, నేనేం బాధపడలేదండి. మీరేమంటారోనని అలా అన్నాను. అలా దిగులు పడిపోతారేంటండి? చూడండి, ఏదో ఒక రోజు మీ ఇంట్లో మావయ్య గారు చూస్తుండగా ముగ్గేస్తాను. మరియా, అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? ఎలా ఉంది? నాన్నగారికి నమస్కారములు. నేను క్షేమం. అమ్మా, నువ్వు క్షేమమనే తలుస్తాను. ముఖ్యంగా రాసేది ఏమిటంటే, మామయ్య గారు నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఆయన కోపం అంతా పోయింది. ఎంత చల్లని మాట రాసింది. చదవండి. ఉదయాన్నే లేచి మామయ్య గారికి మడిబట్ట అందించడం, దేవతార్చనకు కావలసిన ఏర్పాట్లు నేనే చేయాలి. మడిబట్ట కట్టుకుని నేనే వంట చేయాలి, నేనే వడ్డించాలి. పవిత్రమైన ఈ ఇంట్లో ఒక కోడలిగా నా స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. మీరేం విచారించకండి.
రాజాకోలం తల్లే కాత్యాయని ఈ రోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తారని ఎంతో ఆశతో వచ్చాం. కాదనకండి. కాకులకు 2 గింజలు చల్లట్టు మా మీద చల్లండి. పోనీ నా చేతుల మీదుగా తీసుకోవడం ఇష్టం లేకపోతే ధర్మప్రభువులు ఈ గొడవలన్నీ ఎప్పుడు చక్కబడతాయో. అమ్మా, నువ్వైనా తీసుకోమ్మా, తీసుకో. మమ్మల్ని ఆశీర్వదించు. ఒరే, మా గురించి పట్టించుకునే సమయం కాదురా. రాజీని జాగ్రత్తగా చూసుకోవాలి. రాజీకేమైందమ్మా? బాగానే ఉందిగా. ఏమ్మా చెప్పలేదా? నాకేం చెప్పలేదే. ఏం లేదురా, తాతగారికి బుద్ధి చెప్పడానికి మనోడు పుట్టపోతున్నాడు. ఆ? గౌరీనాథ్ శాస్త్రి, మనవడు వస్తున్నాడు, జాగ్రత్త. ఓం శాంభవి. అమ్మాయికి నెలలు నిండాయి. నేనే వస్తాను మీరు రావద్దని రాయడంతో ఇంతకాలం ఆగాం. అవునండి, సూడిదిని తీసుకెళ్లకుండా ఉంటే అన్నయ్య వాళ్ళు మనల్ని గతిలేని వాళ్ళు అనుకుంటారు. సూడిదిని తీసుకెళ్లి అమ్మాయిని తీసుకొద్దాం. ఏంటండి ఇది? మీరు చేసే పనులు నలుగురు చూస్తే ఒకరి చేత చాకరీ చేస్తుంది అనుకుంటారు. ఏం మర్చిపోయావా? మంది బింది పరిచయం. ఈ ఇబ్బంది వస్తుందని ఏమిటి అప్పుడే పెళ్లి కాకముందే నాతో బింది పోయించావు కదా. రండి మావయ్య గారు, రండి రండి. అమ్మా బాగున్నావమ్మా? ఏమయ్యాడు కడుపులో ఉన్న నా మనవడు ఏమంటున్నాడు? వాడేమంటాడో కానీ నేను మటుకు బాగుంటున్నాను ఈ పనులన్నీ చేయలేక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? తొలి కనుకోదమ్మా. నీ కడుపు చల్లగా ఉండాలని తీసుకొచ్చాను. వేదం వారి నీడలో స్థానం సంపాదించాను. అనుకున్నది సాధించాం. ఇంతకీ బావగారు ఎక్కడా? వాళ్ళ ఇంట్లో లేరు నాన్న. ఫోన్లో చెల్లెమ్మని పలకరించి వస్తాను. పదవి మీ వదిన పలకరించు. అది కదా నాన్న, ఇప్పుడు వద్దు. ముందు పెద్దవాళ్ళని పలకరించిన తర్వాత అన్ని సంగతులు. చెల్లెమ్మా, అమ్మాయి చెల్లెమ్మా, అమ్మా చెల్లెమ్మా, బావగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? పని మీద బయటకు వెళ్ళారు. నేను మళ్ళీ ఉన్నాను. వారు వచ్చే వరకు మీరు ఆ పంచలో. పర్వాలేదమ్మా, నేనేమో అనుకోను. అమ్మాయికి సూడిదలు తీసుకొచ్చాను. ఏమిటి వాసన? పులుసా గుమగుమలాడిపోతుంది దూరం నుంచే. అది కదండి, వారు వస్తే. రాని అమ్మా, బావగారితో చాలా మాట్లాడాలి. నేను ఆనాడే చెప్పాను, మనం మారకపోయినా మన పిల్లల్ని మనల్ని ప్రపంచాన్ని కూడా మారుస్తారని. భగవంతుణ్ణి పూజించాల్సిందేనమ్మా, మొక్కాల్సిందే. కానీ పిల్లల్ని ప్రేమించాలి. ఏ నైవేద్యం దేవుడికి పెట్టాలో పిల్లల్ని అడిగి పెట్టాల్సిన రోజులు వచ్చేసాయి. ఏదో ప్రభుదయ, అన్నయ్య గారు మారారు, మాకు అదే చాలు. మారక ఏం చేస్తారు? సూర్యోదయంతో చీకటి పటాపంచలైనట్టు మనవడు పుడుతున్నాడు అనగానే మా బావగారి కోపం కూడా పటాపంచలైపోయి ఉంటుంది. కాత్యాయని, అదిగో బావగారు వచ్చేశారు. నమస్కారం శాస్త్రి గారు, కులాసాగా ఉన్నారా? మీరు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారని ఉత్తరం రాసింది. అమ్మాయి మామగారు వచ్చేశారు. ఆ సంతోషం పట్టలేక అదిగో సూడిదలు కూడా తీసుకొచ్చేశాను. కాత్యాయని, పంచపాత్రతో జలం తీసుకు. త్వరగా తీసుకురామ్మా. చూడండి బాబుగారు, మనవడు పుట్టగానే వాడి బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం అన్ని మీ చేతుల మీదుగా ఘనంగా జరిపించాలి. ఇంతెందుకు వాడిని మరో గౌరీనాథ శాస్త్రిగా చెయ్యాలి. కాత్యాయని, త్వరగా తీసుకురా. ఆవు పంచతంతో ఇల్లంతా శుద్ధి చేయి. శాస్త్రి గారు, మీ దృష్టిలో మనుషులు ఆవు పంచతం కంటే హీనమైపోయారు. కానీ మనిషికి
నియమ నిష్టల కన్నా వేదాంగాల్లో పాండిత్యం కన్నా సాటి మనిషిని అర్థం చేసుకునే హృదయం సంస్కారం ఉండాలని నా అనుభవం చెప్తుంది. నేను మీతో శాస్త్ర చర్చకు రాలేదు. ఆ అర్హత నాకు లేదు. ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా మీ ఎదుట ఉన్నా. మీ ధర్మాలు శాస్త్రాలు నా బిడ్డని కులం లేని దానిగా నిర్ణయించవచ్చు. కానీ మీ మనస్సాక్షికి నా బిడ్డ ఒక గర్భవతిగా అభం శుభం తెలియని ఆడపిల్లగా కనిపిస్తే అంతే చాలు. సెలవిప్పించండి. బాధపడకండి నాన్న. బాధపడకండి మామయ్య. ఏమ్మా, ఇదేనా నువ్వు రాసిన ఆనందం? నిజం చెప్పుకోవడానికి కన్నవాళ్ళం కూడా పరాయి వాళ్ళగా కనిపించావా తల్లి? అమ్మా, నువ్వు రాసిన అబద్ధాన్ని నిజంగా ఊహించుకుని మేము ఆనందంగానే ఉన్నాం. కానీ ఈ నిజాన్ని ఎంతకాలం అబద్ధంగా నటిస్తావమ్మా? సముద్రం అన్నాక ఉప్పుని భరించాలి, నిప్పుని భరించాలి. సముద్రం లాంటిదే జీవితం కూడా. వస్తామ్మా. నమస్కారం నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నావు? రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి. ఎందుకు ఎందుకు రావి చెట్టు చుట్టూ తిరగడం? సైంటిఫిక్ యూజెస్ ఏమైనా ఉన్నాయా? పిల్లల కోసం. పిల్లల కోసం మొగుడు చుట్టూ తిరగాలి కానీ రావి చెట్టు చుట్టూ కొబ్బరి చెట్టు చుట్టూ తిరిగితే మొగుడు వెధవని ప్రజలు ఏమంటారు? మొగుడు వెధవ అంటారు. ఈ 6 నెలల ట్రైనింగ్ ఇప్పుడే వచ్చింది. రాజీ ఏమో 2 నెలలతో ఉంది. ఇక నీ కోళ్ళైన కూతురైనదే, దానికి నువ్వే దిక్కు. నువ్వు నాకు చెప్పాలా? ఆ మాత్రం నాకు తెలీదు. మా నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటాను. నేను వెళ్ళా. అలాగేనమ్మా, వస్తాను. క్షేమంగా వెళ్ళా బాబు. హ్రీంకార ప్రియ హ్రీంకార బీజ హ్రీంకార మంత్ర హ్రీంకార లక్షణ హ్రీంకార వాచ్య హ్రీంకార పూజ్య. మేము అలా బయటికి వెళ్ళొస్తాం. అమ్మాయి ప్రసవించింది. మడిబట్టారేసావా? సమయానికి ఎవరో పంపినట్లు మంత్రసాన్ వచ్చింది. పూలు అవి సిద్ధం చేసావా? ఈ పరిస్థితిలో అబ్బాయి కూడా ఊర్లో లేడు. వాడు ఎక్కడున్నా ఒకటే, వాడు ఉన్నా నాకు లేనిట్టే లెక్క. అమ్మాయి మంచి విజయాలను ప్రసవించింది. విధియా రేవతి నక్షత్రం. విధియా రేవతి నక్షత్రం. అయితే ఏమిటట? కాస్త పంచాంగం చూసి జాతకం రాయండి. కాచాయని ఏమిటా రాక్షసి గోళ? రాక్షసి కదండి, రాక్షసుడు. అచ్చు మీ పోలికే. సంతోషించావు. ఏమిటా వెరితూకు? ఏమిటి అలా చూస్తున్నావు? స్నానానికి రండి. అక్కర్లేదు, ఏట్లో మునిగే వచ్చావు. వెళ్ళి నైవేద్యాన్ని సిద్ధం చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇదియా రేవతి నక్షత్రం. శ్రీ విద్యాం శివమాం భాగనలే. ఆది పరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. బాబు లోపలికి రా. రాను, మడి కట్టుకున్నాను. ఓ సరే, ఇప్పుడు నువ్వు పడవే శ్లోకం అది నీకెవరు నేర్పారు? మా అమ్మ.
బోల్డ్ అనొచ్చు. మరి మీకొచ్చా? నాకు అన్ని రావు బాబు. మరి నాకు నువ్వు నేర్పుతావా? మీకు నోరు తిరిగితే నేర్పుతాను, కానీ చాలా కష్టం. రా బాబు రా, అమ్మకు నమస్కారం చేద్దు గాని. మీకే చేస్తాను, మీరే దేవుడని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? అవునండి. అండి అనకూడదు, తాతయ్య అని పిలవాలి. అమ్మో, అలా పిలిస్తే మీకు కోపం వస్తుందని అమ్మ చెప్పింది. అలా పిలవకపోతే నాకు కోపం వస్తుంది. పిలువు. తాతయ్య. చూడు, ఇందాక పాడవే శ్లోకం అది ఇంకొకసారి పాడు, భజన చేస్తూ పాడాలి. ఇది పాడు. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమా. దండలు అయ్యూరు దండలు. ఎరా రాముడు, నీ ముసళ్ళు ఏముంటోంది? నేను విభూతి తీర్థం ఇచ్చిన తర్వాత రోగం తగ్గిపోయిందా? లేదు బాబు, చచ్చిపోయింది. రేపే దాని దినం. వస్తాను అయ్యూరు, వస్తాను. దాని కాలం తీరింది, వెళ్ళిపోయింది. విన్నావటో శాస్త్రి గారు ఏమంటున్నారు? కాలం తీరిపోయిందట. కాలం కాలం తీరిన ముసలమ్మకు కాదు, ఈయన గోరు ఈ బూదికిని, ఈయన గోరు తీర్థానికి. బాగా చెప్తావురా. ఆ అమ్మ ఎప్పుడైతే ఆ ఇంత కాలు పెట్టిందో అయ్యోరు పరువు దిగిపోయింది. ఆ అమ్మ రాకముందు అయ్యోరు చేత్తు ఇబూదిస్తే ఎంత పెద్ద జబ్బైనా కొత్త కత్తి గట్ట దిగినట్టు దిగిపోయింది కదండి. తగుదునమ్మా అంటూ ఇంత చేర్చాడు. ఆ మట్టున మహిమ బెడిసి కొట్టింది, మాట దెబ్బతింది. కుంకుమ, విభూది, తీర్థం, నిమ్మకాయల్లో మహిమ ఆ మహాతల్లి గడపలో గాలి పెట్టినప్పుడే నాశనమైంది. ఒళ్ళు కుక్కలు తినేవాళ్ళు కలుపుకుంటే అంతే. మరి నేనైతేనా అట్టప్పుడు వచ్చి మెడబెట్టి బయటికి గంటను. అటువంటి కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటే మనకొచ్చిన 4 మంత్రాలు పోతాయి. వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు అని చెప్పేవాడు ఇప్పుడు ఏమైందట? తన దాకా వస్తేనే గాని ఎవరికైనా తెలియదు. అసలు మన ఊరికే ఎగిరి పెట్టిందయ్యా. శివ 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 శివ. పదండి. ఓం దాక్షాయిని, ఓం శాంభవి, ఓం శైవాని, ఓం కాత్యాయని, ఓం భువనేశ్వరి, ఓం భవాని. ఎన్నాళ్ళకి ఇల్లు కలకలాడుతోంది బాబు. ఇంత త్వరగా మీ నాన్నగారిలో మార్పు వస్తుంది అనుకోలేదు. అది నా అదృష్టం అత్తయ్య గారు. ఏం కాదు, మన బుజ్జిగాడి అదృష్టం. ఏరా మాట్లాడండి, పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటున్నావా? మరి మాకు తీర్థ ప్రసాదాలు ఇస్తావా? వస్తున్నానండి. ఓం శాంభవి. మీ నాన్నగారికి తీర్థం స్వామి. ఇల్లు విడిచి ఊళ్ళు తిరగకుండా ఉంటాయి. ఏం కాదు స్వామి, మీకు బున్ని చెలాయ బున్ని తమ్ముడు పుట్టేట్టు అనుగ్రహించు స్వామి. అప్రాచురా, ఉన్నవాడిని ఉద్ధరించే చాలు. అదిగో తాతయ్య వచ్చారు. తాతయ్య, తీర్థం తీసుకో తాతయ్య. మామయ్య నన్ను అలా పిలిచే ధైర్యం నీకు ఎవరిచ్చాడు? మరొక్కసారి అలా పిలిచావంటే నీ నాలుగు చీరుస్తా. అమ్మా శాంభవి, నిత్యం నిన్నే పూజిస్తూ నియమనిష్టలతో పవిత్రంగా జీవితం గడుపుతున్నా నాకు ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితిని కల్పించావు? ఏమండి? ఏ క్షణంలో ఈ కులహీనురాలు ఇంట్లో కాలు పెట్టిందో ఆ క్షణమే మన నియమనిష్టలన్నీ మంట కలిసిపోయాయి. నేను శక్తిహీనునైపోయాను. నేనిచ్చే విభూతి శ్మశానంలో బూడిదయ్యింది. నా చేతి తీర్థం, అమృత సమానమైన నా చేతి తీర్థం మురికి కాలువ నీరయ్యింది. దీనికంతటికి కారణం ఈ అప్రాచ్యుడు. పుత్రుడు ఉంటే పున్నామ నరకం ఉండదంటాడు. వీడు పుట్టి మనల్ని నరకానికి తీసుకెళ్తున్నాడు. కాచాయని చెప్పు, మన శవాల్ని చూడకముందే ఆ శనిగ్రహాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆగండి గౌరీనాథ్ శాస్త్రి గారు. ఆత్మీయతలు మర్చిపోయి ఆచారాలకే విలువిచ్చారు మీరు. మేము కులం తక్కువ వాళ్ళం కావచ్చు, మీ దృష్టిలో మేము మనుషులం కాకపోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం మా తప్పు కావచ్చు, పెట్టినింట్లో బ్రతకాలనుకోవడం నేను చేసిన మహా పాపం కావచ్చు. ఒక్క మాట చెప్పండి, తక్కువ వాళ్ళు అనుకునే మమ్మల్ని గొప్ప వాళ్ళని మిమ్మల్ని పుట్టించింది మీరు పూజించే ఆ దేవుడే కదా. మిమ్మల్ని బాధ పెట్టే మాలాంటి వారిని పుట్టించడం ఆ దేవుడు చేసిన తప్పే కదా. తప్పు చేసిన దేవుడినే పూజించే మీరు ఆ దేవుడు చేసిన మనుషులు ఎందుకండి ద్వేషిస్తారు? ఊరుకోరా బాబు. ఇన్నాళ్ళు ఏదో ఆస్తో బ్రతికాను, ఆశ ఈ రోజుతో తీరిపోయింది. అందరికీ నేను మృగంలా కనిపిస్తున్నాను. ప్రేమించారు కాబట్టి మీకు మాత్రం నేను మనిషిలా కనిపిస్తున్నాను. నాలాంటి వాళ్ళు పుట్టకూడదండి.
పుట్టినా బ్రతకూడదు. అజీ ఉం? అజీ ఏమండి తెల్లారుతుంది, నాకు బండి టైం అవుతుంది. ఏమండి నువ్వేం భయపడకు. చూడు, రేపటి నుంచి మా నాన్నగారు నేను దేవతలా చూసుకుంటారు. ఏమిటండి అదంతే, నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు. ఆయన ఏం చెప్పినా నువ్వేం ఎదురు చెప్పద్దు. నువ్వు ఊహించినంత గౌరవం దొరుకుతుంది. కానీ నువ్వు ఓ మాట ఇవ్వాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ అఘాయితం తలపెట్టని మాట ఇవ్వాలి. ఉం. లేచి నా బట్టలు సర్దు. గౌరీనాథ, తరతరాలుగా మీరు చేస్తున్న పూజా ఫలితంగా మీ కోడలి రూపంలో నేను మీ ఇంటనే వెలిశాను. అమ్మా చండిక, భవాని, రాజరాజేశ్వరి, పిచ్చి పట్టదు. ఆ అనుమానం పూజలో అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఉంటుందని. ఇది నిజమేనా? శాస్త్రి గారికి ఏంటంటావరా? ఆయన చెట్టు చెక్కులేవి చేయలేవు. నిజమా? శాస్త్రి గారి ఒంటి మీదకు అమ్మవారు పూరింది అని జనం అంటున్నారు. నిజమే అయి ఉంటుంది. ఇంచేతంటే శాస్త్రి గారు సాక్షాత్తు ఆ దేవి రాజరాజేశ్వరి అమ్మవారి భక్తులు. అమ్మా తల్లి రాజరాజేశ్వరి, అమ్మా అమ్మా ఏమైందండి? అమ్మా 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 తల్లి తల్లి జగదంబా, ఒక్కసారి నీ దర్శన భాగ్యం లభింపజేయి తల్లి. నేను అవివేకిని, అజ్ఞానిని, మూర్ఖుణ్ణి. నా వల్ల మన్నించరాని మహాపరాధం జరిగిపోయింది. నా గుండెలు కోసి హారతిగా ఇచ్చిన, సముద్రాలన్నీ పుణ్యనదులుగా మార్చి అందులో మునకలలేసిన నేను చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నేనెంతగా ప్రార్థించినా నీకు దయ కలగలేదా? నీ మనసు కరుగలేదా తల్లి? చూస్తా, ఎలా నీవు నాకు దర్శనమివ్వవో చూస్తాను. ఏమిటండి మీరు చేస్తున్న పని? ఆ తల్లి కరుణిస్తేనే గాని గౌరీనాథ శాస్త్రి జీవించడు. అడుగు ముందుకు వేశావో నా మీద ఆన. ఒకసారి తలచి చూడమని మామగారు ఏం చేస్తున్నారు? సరే కలుపుతీ అమ్మా, నా పసుపు నిలబెట్టి తల్లి. చూడమని మామయ్య గారు ఏం చేస్తున్నారు? తల్లి, నీ స్పర్శతో నాలో కొత్త జీవం వచ్చింది. నీవు కరుణించవేమో, నీ క్షమాభిక్ష నాకు లభించదేమోనని కంపించిపోయాను. నా అజ్ఞానం కాని నీవు దయామయువు కదా, ధరిత్రిని మించిన క్షమామయువు కదా, ఈ విశ్వాన్ని మించిన నీ విశాల హృదయంలో నాకు చోటే దొరకదా? పాహిమా
పాహిమాం పాహి. అయ్యగారికి ఒంట్లో బాగుండలేదు 4 రోజులు పోయిన తర్వాత రండి. అట్ట అంటే అట్ట అమ్మా, అయ్యగారు చేతితో ఈ పూట తీసుకుంటే గానీ మాకు అట్టాలు తీరవుతలేదు. అత్తయ్య గారు మీరు ఇవ్వండి. అయ్యో ఇదంతా నాకేం తెలియదమ్మా. అమ్మా రాజేశ్వరి, నీవు ప్రసాదించు తల్లి. నేనా? అవునమ్మా. ఇవ్వమ్మా. రామ్మా. కూర్చో తల్లి. మీరు నిజంగా అదృష్టవంతులు. అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఏం కావాలి? విభూద, కుంకుమ, నిమ్మకాయ. తమ దయమ్మగారు తీర్థం తీసుకో. సాగలమ్మగారు. గోంగూర తలకు రాసుకో. మా ఇంటి ఆయనకమ్మా కళ్ళు మూసిన కళ్ళు వస్తున్నాయి, కళ్ళు తెరిచిన కళ్ళు వస్తున్నాయి. ఆడు బాగా సోళ్ళకి చచ్చిపోతున్నాను. కొంచెం ఎబ్బుదితే ఆడు మొఖాన్ని రాస్తాను. తీసుకో. తల వస్తే కళ్ళు తెరవమను, తెరచినా వస్తే కళ్ళు మూసుకోమను. మూసినప్పుడు వస్తే, తెరవమను, తెరిచినప్పుడు వస్తే మూసుకోమను. అట్టాగేనమ్మా. కోడలు అలా కూర్చొని తీర్థిస్తుంటే అచ్చు నిలిచినట్టే ఉందండి. అజ్ఞానురాల, నేనేమిటి ఆ రాజేశ్వరి. అయ్య బాబోయ్, ఎంత క్యూ ఉండేటి. ఊళ్ళో రేషన్ షాప్ కానీ ఏదైనా పెట్టారా? దండాలు తల్లి దండాలు. ఈ నా పెద్ద కొడుకు అంకర తల్లి. నా మనవడు అందమాలు చూపించమంటే ఎనక్కంగా అట్ట గుండిపోరాడు తల్లి. ఎరా అమ్మ కనిపిస్తుందా? అనిపిస్తుంది. అయ్యో దండాలు అమ్మగారు. ఈ నిమ్మకాయ అందుకో. 3 అంకెలు అనేసరికల్లా అందుకోవాలి, లేకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది. ఎరా నిమ్మకాయ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అయ్యో రే అందుకోరా నాయనా, అందుకోరా. 1 అందుకోరా కొడక. 2 తల పగిలిపోతురా నాయనా. 3 తగ్గిపోయినాయో అమ్మా తల్లే దండాలమ్మా. ఇక ఈ జన్మలో ఎవరికి సందనం చూపించను. నేను సొమ్ము వస్తాను తల్లి. అమ్మా అన్నం పెట్టమ్మా, ఆకలి వస్తుంది. నాన్నమ్మ పెడుతుంది, నువ్వు వెళ్ళి తిను. వద్దమ్మా, మా అమ్మ కదా, నువ్వే పెట్టమ్మా. నేను నీ నాన్నమ్మనే కదరా, రా నేను తినిపిస్తాను. ఏమిటలా దబాయిస్తారు? నేనేం మీ ఆవిడ అనుకున్నారా? నేను దేవిని. మీకేం కావాలో కోరుకోండి. ఇంతకన్నా పెద్ద ఉద్యోగం కావాలా? ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా? 55 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అవ్వకుండా చూడాలా? ఏం కావాలో కోరుకోండి. 400 హైట్ కావాలి. 40 అంగుళాల హైట్ తీసుకో భక్త. భర్త కాదు, నీ భర్త. ఏమిటి గొడవ? ఈ జనం ఏమిటి, గోల ఏమిటి? మీరన్నట్టే మామగారు ఉన్నపళంగా మారిపోయారండి. నన్ను బాగా చూసుకున్నారు. ఏమండి మీకు తెలుసా, ఒకవేళ దేవి ఆయన కల్లో కనపడి ఏమన్నా చెప్పిందేమో. అవును, దేవి కళ్ళ కనపడి ఉంటుంది. కానీ నువ్వు ఈ విభూతి కుంకుమలో ఉంటే ఏమీ బాగలేదు, అసహ్యంగా ఉంది. మాని ఊరుకోండి గోంగూర, చాలా సరదాగా ఉంది తెలుసా. ఉంటుంది. నేను అర్జెంట్ గా బాంబే వెళ్ళాలి. నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ రావడానికి 2-3 వారాలు పడుతుంది. అది చెప్పడానికి నేను వచ్చాను. వస్తాను. అదేమిటా ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు? మీ నాన్నగారు వచ్చే వరకు ఉండు. మామ గోడలు ఒకటైపోయారు, నేను మధ్యలో గోల. అవి వచ్చాక నేను వెళ్తా కుదరదు. కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఇవన్నీ వద్దు తప్పమ్మా, అవన్నీ పెద్ద చూసుకుంటాను. వస్తాను, ఉంటానమ్మా. ఏమండి ఒక్క బిడ్డ, ఏం జరుగుతుందో ఏమోనని నాకు భయంగా ఉంది భద్రయ్య గారు. ఓ పని చేద్దామా, డాక్టర్ తేయక్ గారిని తీసుకొస్తేను. వాడు మనకు అపోజిషన్ పార్టీ వాడయ్యాడే, పరువు సంగతి. శాస్త్రి గారి కోళ్ళు రాజస్వామి గారు వస్తున్నారుగా. చాలేవయ్యా, మంత్రాలకు చింతకాయలు వెళ్తాయా? ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో. తప్పకుండా తప్పండి, రాజేశ్వరమ్మ గారు వస్తున్నారు. రండమ్మా, దయచేయండి. రండమ్మా, లోపలికి వెళ్ళండి. రండమ్మా, కాస్త ఊరుకోండి.
మించి నొప్పులతో నా బిడ్డ అల్లాడుతుంది. ఏమవుతుందో నేను భయంగా ఉంది తల్లి. ధైర్యంగా ఉండండి. అమ్మా, మీ చేతో కాస్త తీర్థం గొంతులో పోయండి. మాకు ఇది ఒక్కటే నమ్మకం. పోయండి అమ్మా. కొంచెం ఓర్పు తల్లి. అమ్మా, నా బిడ్డను బ్రతికించు. నీకేమిచ్చిన రుణం తెచ్చుకోలేదు. మగబిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పడనీయండి, కాళ్ళ మీద పడనీయండి. ఓ మహాకవి అన్నట్టు తెలుగు నాట భక్తి రసం డ్రైనేజీలో ప్రవహిస్తోంది. వచ్చే ఎలక్షన్లో పంచాయతీని కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రెసిడెంట్ గారు ఆడించిన నాటకం ఇది. వీడు ఆడేస్తాడు అని ఆడించేస్తున్నాడు. రాగి రేకు మీద తన అమ్మవారిగా వెలుస్తున్నట్టు రాసిందట రాజరాజేశ్వరి. ఆ పని ఏ తొంటరి విధవ చేసి ఉండొచ్చుగా అని డాక్టర్ తేయాకు ఘోషిస్తున్నాడు. మా ఇంట్లో కూడా మన చెంబులు బిందెలు గంగాళాలు చెడగొట్టించి నేను రాయించుకుంటా డాక్టర్ తేయాకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అని. అప్పుడు ఈ భక్తులంతా 16,000 మంది గోపికా స్త్రీలని లారీలో తీసుకొస్తారు కాబట్టి పని చేతులు ఆ గోపికా స్త్రీలు ఓట్లన్నా పడితే ఈసారన్నా లక్షల్లో నెక్కుతానా. ఆ భయాన్ని గోల గోచికాయలు ఒకటి ఏడుస్తుంటే చుట్టకి నిప్పు అడిగాడట. పంది వరహావతారమని పూజిస్తారు. మరి అదే పందిని ఇంట్లో పట్టి కట్టేసేందుకు పూజించరు. నీ మాట నమ్మి ఆ భగవంతుడు వ్యతిరేకంగా మాట్లాడేవనుకో ఈసారి నాకు ఎలక్షన్ లో డిపాజిట్ దక్కదా. అదే నీ అమాయకత్వం. అదే విప్లవ భేరి మోగించు. అమ్మల బండారం నుంచి అమాయక జనాన్ని కాపాడదాం. ఆమె మహిమలన్నీ మోళీలని చాటి చెప్పుదాం. ఆమెకు దమ్ము ఉంటే నా ముందు చూపమని ఆమె మహిమలు. ఇక్కడ కూర్చో బాబు. ఎందుకమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? మనం ఇంత దూరం వస్తేనే కానీ ఈ జనం ప్రశాంతంగా ఉండదు బాబు. వాళ్ళంతా ఊర్లో బాగానే ఉన్నారుగా. వాళ్ళు మనుషులు. మరి మనం సరే గాని మనం ఆడుకుందామా? ఇది పళ్ళవంట, ఇది పువ్వంట, ఇది చారంట, ఇది ఇది పులుసంట. మరి వెన్న? వెన్న ఇది వెన్నంట. తిను బాబు తిను. నేను కూడా తింటాను. అత్తగారింటికి దారేది, అల్లుడు గారింటికి దారేది, అత్తగారింటికి దారేది, అల్లుడు గారింటికి అమ్మా తల్లి వచ్చావా? ఏమి నేను రాత్రి చెప్పలేదు అమ్మ కళ్ళకొచ్చి ఊరి చివర మన అందరికి అడిగినవన్నీ ఇస్తానందని? అమ్మా సత్యం గల తల్లివి, మాట తప్పని తల్లివి. నా బిడ్డ పాపలు సల్లంగా ఉంటే ప్రతి ఏటా నీకు జాతర చేసుకుంటాను తల్లి. రాజేశ్వరి, మా బిడ్డల్ని చల్లగా చూడు తల్లి. నిన్ను మా కులదైవంగా రాజీ, కొలుచుకుంటాం. మా కోరిక ఇదేమిటి? తల్లి. ఊరి చివర? నువ్వు ఇక్కడున్నావేంటి? రాజేశ్వరి, ఈ జనం ఏంటి? గోళ ఏంటి? రాజీ, రాజీ, నా కర్మండి. ఏయ్, ఏమిటిది? మీకేం చెప్పేది? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? పండి అతనికి పండి. రాజీ, తొందరగా ఏంటి? పోరా రాగం ఊటి పెట్టుకోండి. ఇదేం జనం, ఇది ఎక్కడ గొడవ? ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. పరిస్థితులు చేజారిపోతాయని భయంగా ఉంది. అదేనండి నాకు అర్థం కావడం లేదు. మామగారు అభిమానం పొందాను కానీ భక్తాను రాగం బిడ్డ ఆప్యాయతకు దూరం అయిపోయాను. తల్లి బిడ్డ ఊరి చూరుకోళ్ళు ఆడుకున్నాక చేర్పడింది. నీకు ఆ రోజే చెప్పాను, విన్నావా? రాజీ, శివ దూరి అప్రాచ్యుడా, నానా అమ్మ ఉంటే చేసేస్తా ఉంటా. అన్నా ఏమిటి దౌర్జన్యం? ప్రాయశ్చిత్తం చేయాలి. నేనేం పాపం చేశానని? మామూలు పాపం కదా నువ్వు చేసింది, మహాపాపం.
సప్త సముద్రాల్లో మునిగినా నువ్వు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం లేదు. నా నియమనిష్టల్ని ధారపోసి నిన్ను శుద్ధి చేయడానికి తీసుకొచ్చాను. అవధాని గారు రండి. అన్నా అన్నా ఏమిటన్నా ఈ రోజుల్లో మనం చేస్తారు ఆగమని చెప్పండి అన్నా. అవధాని గారు ప్రాయశ్చిత్త కార్యక్రమం యథావిధిగా నిర్వహించండి. అన్నా నా మాట విన్నా ఆదిత్యాయ వతేజో భవ విష్ణుర్వత భూర్భువస్సువో భూర్భువస్సువో భూర్భువస్సువః సహనావతు సహనో భునస్తు సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. నాన్న ఏమిటి నాకు ఈ కర్మ? నీవు చేసిన మహాపాపానికి పరిష్కారంగా 6 మాసాలు ఆ దర్భల మీదే పడుకోవాలి. అమ్మవారి తీర్థం తప్ప పచ్చి గంగ ముట్టడానికి వెళ్ళేది. 6 మాసాలే 6 రోజులు చచ్చిపోతాను నీ దర్భల మీద పడుకుంటే. మరణమేని ముఖాన రాసి ఉంటే అమ్మవారి ఆజ్ఞ అదే అయితే అలాగే జరుగుతుంది. జగద్గురు విశ్వంభర మఠంలో నీకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తానికి ఏర్పాట్లు చేస్తున్నాను. అమ్మ బాబోయ్ మఠమే మళ్ళీ వస్తాను నాన్న, ఒకసారి నా భార్యకి చెప్పొస్తాను. భార్య కాదురా మూర్ఖుడా, అలా అన్నావంటే నీ నోరు పడిపోతుంది, నీ శిరస్సు వేయి ఒక్కలవుతుంది. అంబ జగదంబ. నాన్న నేను చెప్తున్నాను, నా మాట నమ్ము. అసలు ఈ రాజీ కాదురా అప్రాచ్యుడా, రాజరాజేశ్వరి అమ్మ శ్రీ రాజరాజేశ్వరి. ఆమెనే స్మరిస్తూ ఆ దర్భల మీద అలాగే పడుకొని నీ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. అమ్మా జగదంబ రాజేశ్వరి రాజేశ్వరి అయ్యో రాజేశ్వరి అమ్మా జగదంబ రాజేశ్వరి రాజేశ్వరి అమ్మా జగదంబ రాజేశ్వరి రాజేశ్వరి తలుపుతి రాజేశ్వరి ఏంటండి తలుపుతి తలుపుతి మామయ్య చూస్తే బాగుండదండి. నీకు బాగుగా నాకు ఎముడు. నేనిద్దరు ఇలా చూస్తే కొప్ప మురుగుతుందండి. నేనేం పరాయార్థంతో మాట్లాడుతున్నాను, కట్టుకున్న భార్యతో మాట్లాడడం భయం ఏంటి? భారీ కాదు గోంగూర. నేను నేను రాజేశ్వరుడే. ఓరి నీచుడా, నికృష్టుడా, నువ్వు చేసిన ఈ పాపానికి నా పుణ్యం అడ్డుపడింది కాబట్టి ఈ మాత్రం శిక్షతో సరిపోయిందిరా. లేకపోతే ఇల్లే కూలి మనందరం సజీవ సమాధి ఉండేవాళ్ళం. కాచాయిని ఈ దౌర్భాగ్యుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అమ్మా వాడిని నీ కంటబడకుండా చూసే బాధ్యత నాది. ఆగ్రహించిన నీ రూపాన్ని నేను చూడలేను తల్లి, నేను భరించలేదు. అమ్మా మందార కుంద హరిచందన పర్వతేందు నంద తల్లి జగదంబ పాహిమాం పాహిమాం పాహిమాం. ఏమండి ఎలా ఉందండి? అంత తర్వాత చెప్తాను. మన ఎక్కువ చాలా గొడవ పెట్టేటండి. నువ్వు బట్టలు సర్దుకుని తొందరగా బయలుదేరు. ఎక్కడికి? తర్వాత చెప్తాను, ముందు బయలుదేరు. వద్దండి, మనం అనవసరంగా తొందరపడితే అందరూ అల్లరి పాలవుతాం. నాకు అతి కష్టంగా లీవ్ దొరికింది, అందుకే నేను తీసుకెళ్ళాను. చూడండి ఈసారి వీలు చూసుకోండి. మీరు వచ్చేసరికి చూడండి అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఒప్పుడు బాగా చెప్పు. అక్కడికే నా మాట నేను తొందరగా బయలుదేరు. నా మాట విను. వద్దండి కాచాయిని ఏమండి? నా మాట వినండి. ఎవరినట్టుంది? మేము అలా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను, నువ్వు జాగ్రత్త. ఏంటి బావా, ఏంటి ఇలా అయిపోయావు? కూర్చో. ఏం చెప్పను బావా. బావా పాదాల పార్టీ స్థాపించానా? పార్లమెంట్ నియోజకవర్గం అంత మెట్ట భూమి, మున్సిపాలిటీ వార్డు అంత నిమ్మతోట, పంచాయతీ బోర్డు అంత పల్ల భూమి ఇవన్నీ అమ్మేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో 200 స్థానాలకి నిలబెట్టానా? నిలబెట్టావు, పోయావు. మళ్ళీ మేమంతా వద్దంటున్నా, ఎందుకు నిలబెట్టావు? అత్త పట్టుదల కానీ ఏమి లాభం? అప్పుడు ఆ పెద్దలు ఎక్కడున్నారో ఇప్పుడు అక్కడే ఉన్నారు. కానీ మేరలో చూద్దామంటే నెగ్గే సూచనలు ఎక్కడా నాకు కనపడటం లేదు బావా. అంచేత పాదాల పార్టీ జెండా పీకేసి ఆ జెండా బొంగు మింగేసి చచ్చిపోదామని నా సొంత పిల్లలు సొంత బెదరో కనుక నీతో చెబుదామని వచ్చాను బావా.
200 స్థానాలకి జోపులు కొట్టేవాళ్ళను, దొంగసారా అమ్మేవాళ్ళను, ఆడవాళ్ళ మెడల్లో గొలుసు లాగేవాళ్ళని నిలబెట్టి ఇప్పుడు ఏడుస్తావే? బావా, నిలబెట్టోళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది కాదు పాయింట్. నెగ్గారా లేదా అన్నది. నెగ్గిన తర్వాత అందరూ సమానమే. ఒకవేళ పరిస్థితులు నేను ఓడిపోయాననుకో, మీ చెల్లెని పరిస్థితి ఊహించుకో. ఆగు బావా, నాకు ఆలోచన వచ్చింది. చెప్పు బావా. ఇదే ఆలోచన ఎక్స్ పార్టీ వాళ్ళకి నా రాకుంటే నీ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. అయితే మీకు కాపర్ చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఈ ఊర్లో అమ్మవారు విభూతి తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. ఆవిడ మహిమగల దేవత. ఆవిడ గాని హస్తంతో నీ పాదాల పార్టీని దీవిస్తే నువ్వు తప్పకుండా గెలుస్తావు. అమ్మా అమ్మా, నా ప్రజలారా తప్పుకోండి. తల్లి అమ్మా, వందే మాతరం. తల్లి తల్లి మావయ్య గారు, తల్లి మావయ్య గారు, తల్లి ఎవరో వచ్చారు. నా తల్లి, నా తల్లి. నమస్కారం శాస్త్రి గారు. ఎమ్మెల్యే గారా? కాదు బాబు, ఏటీని దెబ్బతిన్న ఎమ్మెల్యేని. ఏమిటి ఇలా వచ్చారు? చచ్చిచ్చాను. అవునండి, ఎలక్షన్లు హోరాహోరీగా ఉన్నాయి. ఈసారైనా మా బావ తప్పక గెలవాలి. అమ్మా, ఈ 4వ దఫాయన నేను నెగ్గాలి తల్లి. ఒక నెగ్గారుకోండి, తమ పేర ఒక ఆశ్రమం కట్టించి అందులో సింహాసనాన్ని పెట్టి తమ నెత్తి మీద ఒక వస్త్ర కిరీటాన్ని పెడతాను. ఒకవేళ అసెంబ్లీలో ఏ గందరగోళం జరిగినా, నా మంత్రివర్గం సైన్యం చెయ్యాలన్నా ఏకైకి హెలికాప్టర్ ఎక్కి తమ పాదాల దగ్గర వాళ్తాను. తల్లి, ఈ దఫాయి నన్ను నెగ్గాలని తమ హస్తంతో నన్ను జీవించమ్మా, జీవించు తల్లి. అమ్మా, నీకు అసాధ్యమనేదే ఉంది. నీవు ఆశీర్వదిస్తే అతనికి తప్పక విజయం లభిస్తుంది. తప్పకుండా గెలుస్తారు. కేవలం ఇవ్వదు మాత్రమే కాదమ్మా, రే తమ పాదాలు పారాయణలో ముంచి తమ పాదముద్ర ప్రసాదించండి. అవి పెదలకు చూపించి ఓట్లు అడుక్కుంటాను తల్లి. ఇక్కడ అమ్మా తల్లి, ఆహా, అమ్మ పాదాలు నాకు లభించాయి. అమ్మ పాదాలు నన్ను రక్షిస్తాయి. ఇది నా పాదాల పార్టీ కాదు, అమ్మ పాదాల పార్టీ. అమ్మ పాదాల పార్టీకే మీ ఓటు. పాదాలు గుర్తుకే మీ ఓటు. అమ్మ 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 ఆశీర్వదించిన పాదాలకు ఓటేయకపోతే మన కళ్ళు పోతాయి. కండువా కనకయ్య గారిని అమ్మ హస్తంతో దీవించిందంట. పాదాల పార్టీకి ఓటేయమందంట. అమ్మ ఆశీర్వదించిన కండువా కనకయ్య గారికి ఓటేయకపోతే ఇంకేమన్నా ఉందా? అమ్మ ఆశీర్వదించిన కండవా కనకయ్య గారికి 250 స్థానాలకు 200 స్థానాలు పాదాల పార్టీ గెలుచుకుంది. పాదాల పార్టీ నాయకుడు కండవా కనకయ్య గారిని తమ పార్టీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రి కండవా కనకయ్య గారు. నమస్కారం శాస్త్రి గారు. అమ్మ రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరికి, తల్లి రాజరాజేశ్వరికి. అమ్మ, తమరు కరుణించారు. పతనమైపోయిన మా పాతాల పార్టీ పతాకం ఆకాశాన్ని అందుకుంది. రోడ్ల మీద తిరగవలసిన నేను ముఖ్యమంత్రిని అయ్యాను. అనుకున్న ప్రకారం ఈ వజ్ర కిరీటాన్ని తమకు సమర్పించుకుంటున్నాను. మా పార్టీ తరపున తమ ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఇక నుంచి తమరి పేరిట తిరునాళ్లే తిరునాళ్ళు. అమ్మ రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరికి. నమస్కారం తల్లి. వందనమమ్మా జననీ గంగాధరురాణి భవానీ, వందనమమ్మా జననీ గంగాధరురాణి భవానీ, కాచాయిని జననీ. కాదు, నేను దేవిని కాదు. నాకే తెలియకుండా నా చుట్టూ ఉప్పులు ముంచుకొస్తున్నాయి.
ఈ 4 గోడల మధ్య నాకు శిక్ష ఏమిటి? నేను దేవుని కానని, ఇదంతా వాళ్ళ మూడు నమ్మకం అని వాళ్ళతోనే చెప్పేస్తాను. ఆగు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. నీ మహిమ చుట్టూ వాళ్ళ స్వార్థాన్ని ముడివేసుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్ను పూజించే పిచ్చి భక్తులు ఉన్నారు. నీ చేతి దీవెనే వాళ్ళ కష్టాలను రూపుమాపే దివ్య ఔషధం నమ్మే ప్రజలు ఉన్నారు. అవును, వాళ్లకు నిజం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను. వాళ్లకు పట్టిన పిచ్చి వాళ్లకు తెలిసేటట్టు చేస్తాను. ఎంత ఆలస్యంగానా? నీకు తెలియకుండానే నువ్వు ఆకాశానికి ఎదిగిపోయావు. ఇప్పుడు నువ్వు ఆదిశక్తి మరో రూపానివి. నిన్ను ఆపే శక్తి నీకే లేదు. ఎందుకు లేదు? ఇలా కావడానికి వీల్లేదు. ఇలా ఉండడం కంటే ఏ శిక్షణ మంచిదే. నేను చెప్పేస్తాను, శిక్ష నీకు కాదు. ఇదంతా నాటకం తెలిసిన క్షణం నీ వెనుకున్న భక్తులు ఏం చేస్తారో తెలుసా? నీ వంశం ఏమవుతుందో తెలుసా? నా వాళ్ళందరి కోసం ఈ ముళ్ళ కిరీటాన్ని భరించక తప్ప. అమ్మా జగదంబ, తరతరాలుగా మా వంశంలో ఎవరికీ లభించని మహద్భాగ్యం నాకు లభించింది. నా జన్మ తరించింది. నా నట్టింట వెలసిన దేవి నిన్నీ కోవెలకు చేర్చాను. భక్తిని ఆభరణాలుగా చేసి నీకు సమర్పించాను. ఆ కైలాసమే కదలి నా కళ్ళ ముందుకొచ్చినట్టుంది. అమ్మా, ఈ గౌరీనాథ శాస్త్రికి చరిత్రలో ఒక స్థానం కల్పించాను. నా తల్లి, వారికి నీ దర్శన భాగ్యం కల్పించాను. అమ్మా, వద్దమ్మ, ఈ బాధ్యత అయినా మాకు అప్పగించు. నీవు చూడవలసిన బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. రండి నాయన. ఏమిటండి, ఎన్ని రోజులండి మీరు వచ్చి? మర్చిపోయారా? అంతేనండి, మీకే మగవారు. ఏమండి, మీ విచారం రాశారా? త్వరగా వచ్చేయండి, నాకు చూడాలని ఉంది. ఈసారి మీ మాట కాదనకుండా మీతో వచ్చేస్తాను. నిజం, ఒట్టండి. పిలిచారట. వాట్ ఇస్ దిస్? ఎవరి రాజీ? రామకోట్ల రాజు. ఆఫీస్ అవర్స్ లో ఆఫీస్ టైప్ మిషన్ మీద ఆఫీస్ కాగితాలతో అర్థం నేను మాట్లాడతావా? సారీ సార్, అది ఆఫీస్ నీ బెడ్రూమ్, టైప్ మిషన్ నీ పెళ్ళాము, ఆఫీసర్ నీ మామ, తోటి కుమార్తె నీ బామర్తులు అనుకున్నావా? సార్. నీకు శాంక్షన్ అయిన 10 రోజులు లీవ్ క్యాన్సిల్ చేస్తాను. యూ కెన్ గో. జంభరక జంభర జంభ. బాగా చేయించాలరా? ఎవర్రైనా? స్వామి, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? కాశీలో గంగా స్నానం చేసి, హరిద్వారంలో విభూది పూసుకుని, రామేశ్వరంలో ఆవు పాలు తాగి సరాసరి ఇటే వచ్చేసాం. సాయంకాలం స్నానానికి మళ్ళీ కాశీ వెళ్ళిపోతాం. అబ్బా స్వామి, తమకు సొంత విమానం, రైలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఈ నీరేలు ఒకేసారి చుట్టేశారు. ఈ గోసాయిని సెంట్రల్ జైల్లో చూసిన జ్ఞాపకం రా. జంభరక జంభర జంభ. ఏమి కూసితివిరా పూలుడా, ఈడియట్టుడా? శ్రీకృష్ణుడు పుట్టింది జైల్లో, కాంగ్రెస్ పార్టీ పుట్టింది కూడా జైల్లోనే.
మన పూర్వీకులు ప్రశాంతత కోసం అడవులకు పోయి తపస్సు చేసుకునేవారు. అయితే జంతువులకి ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవటం వల్ల పులులు సింహాలు ఎక్కువైపోయి మనుషుల్ని చంపేస్తున్నాయని మేము జైలుకి పోయి తపస్సు చేశాం, యోగాభ్యాసం పూర్తి చేశాం. ఇంతకీ మీరెవరు? శ్రీ రాజరాజేశ్వరి దేవాశ్రమంలో దూరపాలకులం, జయ విజయులం. సరాసరి కైలాసం ఇక్కడికి వచ్చాం. పూలుడా ఈడియట్టుడా, జయ విజయులుండేది కైలాసంలో కాదురా, ఇంద్రలోకంలో. అక్కడే ఉండేవాళ్ళం. పాలిటిక్స్ వల్ల కైలాసం వచ్చేసాం. అమ్మవారు భూలోకానికి వేం చేస్తున్నప్పుడు అన్నగారు ఆదేశానుసారం అమ్మ వెనక మేము వచ్చేసాం. ఆవు వెనకాల దూడల్లాగా. జయ విజయులు. నాయన జయవిజయ్ గారా, ఏమిటి కర్ర సాధువును పట్టుకు ఇలా వస్తున్నారు? అమ్మవారి ఏకాంత సేవకు వేళ ఇన్ని పదని పెడతాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లా ఉన్నారు. వీరెవరు? ఎవరైనా అడిగితే ఏం చెప్పమంటావు నాయన? నిన్న రాత్రి రాజరాజేశ్వరీదేవి నా కలలో సాక్షాత్కరించి, నాయన నీవు పురాణ కాలంలో తుంగురుడివి, మొగలాయి సామ్రాజ్యంలో తాన్సేనివి, ఆ తరువాత జగరాజువే. చుపిచ్చుడా, పూర్వ జన్మలో నువ్వు రామదాసు అయి ఉంటావు, అందుకే ఈ జన్మలో హరిదాసు అయ్యావు. శాస్త్రాలన్నింటినీ చదివిన ఘనాపాఠిని, మాకు ఆ మాత్రం తెలుసులే. శాస్త్రాలు చదివిన ఘనాపాఠివా? అయితే జంభరక, జంభర, జంభ, దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిట్రా? ఆర్లిక్స్ కావాలంటే నన్ను అడగండి, మిగతా విషయాలు మాత్రం నన్ను అడగండి. అందుకని నోరు మూసుకో. అమ్మను సేవించుకోవడానికి 10 నిమిషాల క్రితమే హరిద్వారం నుంచి వచ్చాం. పని పూర్తి కాగానే రామేశ్వరం వెళ్ళిపోతాం. కోరమాండల ఎక్స్ప్రెస్ లో ఊళ్ళో ఆగవు స్వామి. జంభరక, జంభర, జంభ. కోరమాండల ఎక్స్ప్రెస్ నే కాదు, కావలిస్తే తమిళనాడు ఎక్స్ప్రెస్ నే ఆపించగలం, కలిస్తే కన్యాకుమారిని నా కాళ్ల దగ్గరికి రప్పించగలం. కానీ అలా చెయ్యనని ముఖ్యమంత్రి గారికి వాగ్దానం చేశాం. మేము అమ్మను సేవించుకుంటాం, మీరు మమ్మల్ని సేవించుకోండి. జంభరక, జంభర, జంభ. మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకా ఈ భక్తుణ్ణి ఎంతకాలం పరీక్షిస్తావు తల్లి? నేను ఈ ఇహలోక నరకాల నుంచి విముక్తి చెందాలి, ఆ పరమేశ్వరుని దివ్య సాన్నిధ్యాన్ని పొందాలి. ఇంకా మౌనం వహిస్తున్నావమ్మా? అయితే తుదిసారిగా నా విన్నపం విను. వచ్చే పున్నమిలోగా నాకు మోక్షాన్ని ప్రసాదించి తీరాలి. నేను కైవల్యం చేరుకోవాలి, లేదా నేను ఆత్మాహుతి చేసుకుంటా. నీకెన్నిసార్లు చెప్పాలి, మమ్మల్ని విసిగించకు. నా మాట వినండి. ఏమిటి నీ మాటలు వినేది? 1,00,000 సార్లు చెప్పావు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా, శాస్త్రి గారు అయ్యా శాస్త్రి గారు. ఎవరు? నమస్కారం. ఓ, మీరా సంగీతరావు గారు? కులం మతం అని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీరు నన్ను క్షమించాలి. ఆ తల్లి మీ ఇంట బిడ్డగా పుట్టడం నిజంగా మీ అదృష్టం. నాకు ఇప్పటికీ జ్ఞానోదయమైంది. ఎంత మాట! ఆ భగవంతుడు మనుషులను పుట్టిస్తే మనిషి కులాన్ని పుట్టించాడు. తమరేం బాధపడకండి. మీరు అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఆ పని మీదే వచ్చాను. ఈ దురదృష్టవంతుడికి త్వరగా ముక్తిని ప్రసాదించమని అమ్మవారికి మనవి చేయండి. అయ్యా, కన్న తండ్రిగా కాకపోయినా ఆ అమ్మ భక్తుడిగా మీ విషయం అమ్మకు విన్నవించుకుంటాను. మరి మీరు సెలవు తీసుకున్నా. రండమ్మా, రండి బాబు, దయచేయండి. అమ్మా రాజేశ్వరి, బాగున్నావా అమ్మా? అబద్ధం అనుకోవడానికి ఉత్తరంలో రాసిన మాటలు కాదుగా, ప్రత్యక్షంగా మీరు చూస్తున్న నిజం. ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పవలింపు సేవ వరకు అంతా వైభవమే. అమ్మా, నీ చేత అన్నం తిని చాలా రోజులైంది. తినడానికి ఏమైనా తెచ్చావా? మనిషిగా భోంచేసి చాలా రోజులైంది. అమ్మా, ఈ జన్మలో చేసిన సుకృతము ఈ జన్మలో ఊహించిన అదృష్టం నాకు లభించింది. అమ్మా, మేమేమిటో తెలియకపోయినా నువ్వేంటో తెలిసాక మా చేతులతో నీకు తినిపించే అర్హత మాకు లేదమ్మా. అమ్మా, ఆ రోజు నువ్వు ఉప్పుని భరించాలి నిప్పుని భరించాలని చెబితే కష్టాన్ని భరించడానికి నువ్వు అన్న మాట అనుకున్నాను గాని
సాగరం లాంటి ఈ ప్రపంచంలో మాలాంటి ఉప్పు ఉంటుంది, నీలాంటి నిప్పు ఉంటుందని వేదాంత సారం చెప్పావని ఈ రోజు అర్థమైందమ్మా. అమ్మా రాజరాజేశ్వరి, నీ బిడ్డలమైన మా ఇద్దరిని కరుణించి దీవించు తల్లి. దేవతగా భక్తే కాని కన్న కూతురిగా నా మీద అభిమానం, ప్రేమ మేమో లేవా నాన్న? కన్న కూతురిగా నన్ను చూడడానికి రాలేదా అమ్మ? అందరూ భక్తితో కొలిచే దేవతను కన్న కూతురుని చెప్పి పాపం మూట కట్టుకుని ఉంటావా అమ్మా? మమ్మల్ని దీవించు తల్లి. ఏమని ఆశీర్వదించాలి? అజ్ఞానం మరో మలుపు తిరిగిందని ఆశీర్వదించాలా? కన్నవారి మమకారానికి, ప్రేమకు, ఆప్యాయతకు దూరమై మాతో రాజు రాజేశ్వరిగా బ్రతుకుతున్నందుకు ఆశీర్వదించాలా? అమ్మా నువ్వు ఏడుస్తున్నావా? అవును, ఏడవకూడదు. నాకు ఏడ్చే హక్కు కూడా లేదు. నేను ఏడిస్తే వచ్చే కన్నీళ్లను కూడా మంత్రజలాలు భక్తులు తన్నుకునే స్థితిలో ఉన్నారు. అదే ప్రళయానికి నాంది అని కథలు చెప్పే కథకులు కూడా ఉన్నారు. ఆహా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. చరిత్ర ప్రారంభానికి ఒక కారణం చెప్పావు. అమ్మా, ఆ గౌరీనాథ శాస్త్రితో పాటు మాకు కూడా ముక్తిని ప్రసాదించు. మాకు మరో జన్మ లేకుండా ఆశీర్వదించు. మా ప్రాణాలు అనంత వాయువులై నీ చుట్టూ తిరిగేలా అనుగ్రహించు తల్లి. నన్ను అడుగుతారేమిటి? మీరు నాలో చూసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి రూపాన్ని అడగండి. కట్టుకున్న వాడి కోసం కన్నీళ్లు కార్చి ఎర్రబడిన కళలు నీకు కనిపించే చెండికని అడగండి. కన్న బిడ్డ కోసం తల్లడిల్లి బరువెక్కిన రొమ్ములలో నీకు కనిపించిన రుద్ర భద్రకాళిని అడగండి. నిరాశ నిస్పృహలతో బ్రతికే బ్రతుకులో తెగలు కక్కిన నిట్టూర్పులలో వినిపించే ఓంకారనాదాన్ని అడగండి. తీసుకోండి, ధరించండి. అయగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని విప్లవం 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 ఫూల్ ఆఫ్ ఫ్రాన్స్, రాస్కెల్ ఆఫ్ రష్యా, ఇడియట్ ఆఫ్ ఇటలీ, స్కౌండ్రల్ ఆఫ్ స్కాట్లాండ్. విప్లవం విప్లవం విప్లవం. మీరు ఎన్ని పాటలైనా పడుకోండి, అనవసరంగా అమ్మ తిడితే నేను ఊరుకోను. తిడతానే, తిట్టుకో కిలోమీటర్ చొప్పున స్పీడ్ పెంచుకుంటూ మరీ తిడతా. అమ్మలకన్నా అమ్మట దేవత. మీరు కారు ఆఫ్ చేసేయండి, నేను ఇక్కడే దిగిపోతాను. రేపు నేను ఇవ్వబోయే ఉపన్యాసంలో కూడా భూలోకంలో దేవతలందరూ పారిపోయేలా తిడతాను. దట్స్ ఆల్. అమ్మా, నిన్నెప్పుడూ పొరపాటుగానే చూశాను. నీ గురించి ఎప్పుడూ పొరపాటే చెప్పాను. అందుకే నా కన్ను కాలు చెయ్యిపోయాయి. నీ మహిళే కాకపోతే నా విప్లవ సంసారం అంతా బాగుండి నాకే ఈ దెబ్బలు తగలడం ఏమిటి? ఈనాటి నుంచి నా విప్లవ జీవితాన్ని నీకే అంకితం చేస్తున్నాను. నా విప్లవ నా భక్తి వర్ధిల్లాలని ఆశీర్వదించు. నీకు భక్తుల్ని, దాసుని. మాతా రాజరాజేశ్వరికి, మాతా రాజరాజేశ్వరికి, మాతా రాజరాజేశ్వరికి. అమ్మవారి భర్త శివానంద గారు వస్తున్నారు. నమస్కారం అండి. వణకం. నమస్కారం. என்ன சிவானந்தா, ఈ దినముదా చూస్తిని తిరుగుతుంది పేపర్ కొండాటి అదా ఈ పెండలాము తిరిగి అమ్మవారని రాస్తిరి. नमस्ते शिवानंद जी, आप बहुत खुशकिस्मत वाले हैं। मैंने आज के अखबार में पढ़ा है आपकी देवी भगवान की मूर्ति है। बहुत धन्यवाद देता हूँ। అమ్మ రాజరాజేశ్వరికి జై, శ్రీ రాజరాజేశ్వరి భర్త గారికి జై, భర్త గారికి. ఆఫీసర్ చూస్తే నీకు సస్పెండ్ చేస్తాడు. నన్ను వదిలేయండి బాబు, మీకు దండం పెడతాను. వదిలేయండి. అదేమి లేదు స్వామి, నన్ను క్షమించండి శివానంద్ గారు. మీరెవరో తెలియక మిమ్మల్ని అవమానించి లీవ్ క్యాన్సిల్ చేశాను. అమ్మ రాజరాజేశ్వరి దేవి తమ భార్య గారిని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? మీకు నెల ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ వాడుకోవచ్చు. అంతా మీ దయ. శ్రీ రాజరాజేశ్వరికి రాజరాజేశ్వరి దేవి భర్త గారికి, మాతా రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరి భర్త గారికి.
ఇంట్లో తయారు చేసి ఒక్క రూపాయి తీసుకోండి. మీ ఆరోగ్యానికి చాలా మార్చం కలిగింది సార్. ఒక్క రూపాయి తీసుకోండి. సార్ అమ్మవారి పాటలు పుస్తకాలు సార్ సినిమా స్టైల్లో ఉన్నాయి సార్. అమ్మవారి ఫోటో కూడా ముద్రించాను సార్. బాబు బాబు మీరు నా కన్న కొడుకులా ఉన్నారు. అమ్మ రాజరాజేశ్వరి రాత్రి నా కల్లో కనిపించి నా కొట్లోనే కొబ్బరికాయలు కొనమన్నారండి. తీసుకో బాబు. లేదు బాబు గారు దీని మాట నమ్మకండి. రాత్రి అమ్మోరు నా కల్లో కనిపించి మిమ్మల్ని నా కొట్లో కొనమన్నారు. దేవుడు రండి. దేవుడులో ఒకటి 5 రూపాయలు సార్. ఒకటి కొనండి సార్. సార్ ఒకటి బాబు బాబు ఎందులో రోడ్డు మీద తిరుగుతున్నా ఎందుకు సగమని అడగారు ఏమిటి వాడండి. ఆయన చూడాలంటే ఏమిటి దౌర్జన్యం? చూడాలంటే లైన్లో పడితే వారం పడుతుందాయా? వాళ్ళంతా కింద వారం నుంచి నిలబడ్డారు. 10 నిమిషాలు చూస్తావా? 5 నిమిషాలు చూడాలి. 2 నిమిషాలు చూస్తున్నావు. కొట్టు ఏమిటిది? నీ కాలం చాలా విలువైంది. ఆ కాలాన్ని కట్టే రేట్ అయ్యేది. కొట్టు ఏంటి బ్లాక్ అమ్ముతున్నా టికెట్లు? నీకు బ్లాక్ అవ్వచ్చు, మాకు వైట్ అవ్వచ్చు, ఇంకొకటికి ఎల్లో అవచ్చు. ఎవరికి వాడే రంగురంగులు. మాకు చాలా పనుంది. బోర్డు టికెట్లు ఉన్నాయి. కొట్టు మాత రాజరాజేశ్వరి దేవికి ఏమిట్రా? ఏమిటి ఘోరం? బతుకుండగానే మనుషులు శిలలుగా మార్చే అధికారాన్ని గమనించాం. ఏమిట్రా అవివేకపు మాటలు? ఏమిటా? నా భార్య నాకు నా బిడ్డ కాకుండా చేసి అడవిలో దిష్టి బొమ్మలు ఎందుకు నిలబెట్టావు? తెలియక చేసిన పాపం చాలు. ఆమె విశ్వరూపాన్ని చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడావంటే నీ తలవి ఒక్కలవుతుంది. విశ్వరూపమో వినాయక రూపమో అదంతా మీ మూర్ఖత్వం, మీ గుడ్డి నమ్మకం. నీకెవరికి తెలియకుండా ఆ రాజరాజు మీద ఈ అమ్మవారి గురించి అబద్ధం రాత రాసింది నేను. నీలాంటి నియమనిష్టం లేనివాడు, నీలాంటి అప్రాచ్యుడు ఆ పవిత్ర గ్రంథాన్ని ముట్టుకోవడమే నెత్తులు కక్కుకుని చేస్తాడురా. ఆమె మాట, ఆమె రూపం నీలాంటి నాస్తికులకు కనువిప్పు. వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాభిక్షేడుకు. చూస్తాను నా భార్య నాకు ఎలా కాకుండా చేస్తారో చూస్తాను. ఈ అన్యాయాన్ని ఎంతకాలం కొనసాగిస్తారో అది చూస్తాను. ఎవరు అడ్డొచ్చినా సరే నా భార్య నేను తగ్గించుకుంటాను. నా భార్య నేను తగ్గించుకుంటాను. అంతా అమ్మవారి మెడలో ఉంది. ఆయన అటు పిమ్మట కండువా కనకయ్య గారు సమర్పించిన వజ్ర కిరీటం, అమెరికా భక్తులు సమర్పించిన బంగారు వడ్డాణం, రష్యా భక్తులు సమర్పించిన ఆ రత్న కిరీటం, ఇవన్నీ కాక కొండపల్లి జమీందారు వారు సమర్పించిన మర్రకత మాణిక్య గోమేధిక పుష్య రాగ రంజితమైనటువంటి ఆ పుష్పక విమానం, ఇవన్నీ కలిపితే అబ్బో ఇండియా ఓటర్ లిస్ట్ ఉంటుందయ్యా. అవన్నీ ఎక్కడ దాచారు స్వామి? షో ఆ విషయం ఎవరికీ తెలియకూడదు నాయన. నేలమాళిగలు అమ్మవారి బంగారు ఊయల కింద భద్రపరిచారు అన్న విషయం రహస్యం, పరమ రహస్యం. అలాగా స్వామి? జంభరక జంభర జంబా. రాజీ నీ చుట్టూ ఇంత అరణ్యం ఏర్పడిపోయింది. ఈ పిచ్చివాళ్ళ భజనలు ఏమిటి? నువ్వు దేవత ఏమిటి? ఈ కథలేమిటి? ఎన్నాళ్ళకు నాకు ఈ సానుభూతి మళ్ళీ దొరికిందండి. నా ఏడుపు
కూడా పెడద్దాలు తీసి నా బాధలో నేను చేసే అరుపుల్ని వేద మంత్రాలుగా వేదాంత సారంగా చేసి నన్ను కిరికిరి చేస్తున్నారండి. రాజీ, కొంతకాలం పోతే నేను ఉన్న పరంగా సజీవ సమాధి కూడా చేస్తారు ఈ ముగ్గురు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు. పదరాజీ, బాబు నీ కోసం అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్నాడు. ఏమండి, బాబుని తీసుకురాలిపోయారా? బాబుని చూసి చాలా రోజులైంది. రాజీ, ఇదంతా చేసింది, దారుణాన్ని పునాది వేసింది నేనే. మామ కోడల మధ్య పొత్తు కుదరడం కోసం ఆ రాగిరేఖ మీద దేవి మాటగా నువ్వు ఆమె అంశమని రాసింది నేనే. మీరా? అవును, నేనే. ఇప్పటికైనా నా మాట విను. మనం ఎక్కడికైనా దూరంగా, వీళ్ళ మూర్ఖపు కేకలు వినిపించినంత దూరంగా పడిపోదాం. నిన్ను పోగొట్టుకుని నేను బతకలేను. ఈ అజ్ఞాన యజ్ఞంలో నువ్వు సమిధగా కాలిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కావాలంటే వీళ్ళందరి ముందు నేనే ఆ తప్పు చేశాను ఒప్పుకుంటాను. రాజీ, పద. వద్దండి, ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదు. ఇది మోసం అని తెలిస్తే అందరి పరువు మంట కలిసిపోతుంది. పువ్వులు వేసిన వాళ్లే మళ్ళీ రాళ్లు కూడా వేస్తారు. మీ పరువు బజారు పడుతుంది. అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వద్దండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. రాజీ, ఎవరు పరువు పోయినా ఎవరు పోయినా నాకు అనవసరం. నువ్వు మాత్రం ఈ నరకలో ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. ఉండాలండి. నా ఒక్కదాని కోసం మీరందరూ నాశనం కావడం కంటే మీరందరూ బ్రతకడం కోసం నేనొక్కదాన్ని ఇలా సమాధి కావడంలో నాకు తృప్తి ఉంది. ఏమండి, దేవతలతో మనుషులు కాపురం చేయలేరు. మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. దేవతగానైనా సరే మనిషిగానైనా సరే ఆడికి కోరుకునేది ఈ తాళిబొట్టు. అది నాకుంటే చాలు. ఈ మాటలు చెప్పేంతకాలం నా పెద్ద దూరం తీసుకొచ్చావు. ఇక నీ మాటలు విందలుచుకోలేదు. నేను బలవంతంగానే సరే ఇక్కడ తీసుకెళ్తాను. రా. ఏమండి, ఇది వరకు మామగారు మాత్రమే నేను దేవతనేవారు. తర్వాత జనం కూడా అనడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది, నేను దేవతనేమోనని. రాజీ, మాట్లాడనవసరం. నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉంటాను వీలేని చెప్పాను అంతే. రా. అది కాదండి. నువ్వేం చెప్పినా విందలుచుకోలేదు. రా నువ్వు. రా. వదండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి అధికారం? అటువైపు నా భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించండి. అంటే నీకు ఈ స్థితిలోనే ఉండాలన్నమాట. అందరూ తల నుంచే దేవతగా ఉండడం కంటే గొప్ప విషయం ఉంది. మరి ఇంతవరకు నువ్వు పడ్డ బాధ? నటన. భర్తగా నేను రమ్మన్నా రావా? మీ భార్యనైతే తప్పకుండా వస్తాను. మరి నువ్వెవరు? మనుషులు చేసిన దేవతను. నేనెవరు? ఆ దేవత ముందు మనిషివి. ఏమండి, నిన్ను ఎన్నిసార్లు విసిగించాను, నీకు ఎన్నిసార్లు కోపం తెప్పించాను, అయినా నీకు చెయ్యెత్తి కొట్టాలనిపిస్తా? అమ్మో, నీ మీద నేను చేయెత్తటమా? నిన్ను ముట్టుకుంటేనే మాసిపోతావని నా బాధ. ఒకవేళ ఈ చేయి నీ మీద లేచిందనుకో, దాన్ని అక్కడక్కడే నరికి పారేస్తాను. గోంగూర. అలాగే చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజున కోపం తెప్పిస్తాను, అప్పుడు మీరే కొడతారు. నేను బతుకుండగా ఆ పని చేయనుగా. పందెం? పందెం. ఏమండి, నిన్నెప్పుడు కొట్టనన్నారు, ఇప్పుడు కొట్టారుగా. గోంగూర. నేను గెలిచాను చూసారా, అందుకోసం అలా మాట్లాడాను. ఈ రాతి మనుషుల మధ్య స్వార్థంతో చేసే భజన మధ్య నలిగిపోతున్నా నాకు మీ చెప్పద పెద్ద ఓదార్పుగా ఉంది. బాబు జాగ్రత్త. వద్దు వద్దు, నా రాజీవ్ గారు, రాజీవ్ గారు, రాజీవ్ గారు, రాజీవ్ గారు. ఇదంతా చేసింది దారుణాన్ని పునాది వేసి మామ కోడల మధ్య పొత్తు కుదరడం కోసం ఆ రాగిరేఖ మీద దేవి మాటగా నువ్వు ఆ మాంసమని. జంభరక జంభర జంభ. ఎవరు నువ్వు? గజ్జల ప్రసాద్. నా పేరు నువ్వు వినుండవులే. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ, డబ్బు గల కోటీశ్వరులందరినీ నిరభ్యంతరంగా దోచుకుని నిర్భయంగా బతుకుతూ 33 సార్లు జైలు నుంచి తప్పించుకొచ్చిన గ్రేట్ మ్యాన్ ని. జంభరక జంభర జంభ. చూడు, నేను ఎక్కువగా మాట్లాడను. పని పూర్తి చేసుకుని అర్జెంటుగా పోవటం నాకు అలవాటు. వీలు చూసుకుని నీ నగలు దోచుకోవటానికి ఇక్కడికి వచ్చాను. కానీ మీ ఇద్దరి గొడవ విన్నాక అంతకన్నా మంచి ఆలోచన వచ్చింది. బాతుని కొయ్యకుండా బంగారు గుడ్లు సంపాదించే మంచి కథ దొరికింది. మీ ఇద్దరి మాటల్ని ఈ టేపులో ఎక్కించేశాను. విన్నావుగా ఇందాక. నేను ప్రజలందరికీ తెలిసిన దొంగనే, నువ్వు తెలియని దొంగ. అందుకని మన ఇద్దరం రాజీ కొద్దాం.
ఏమ్మా రాజీ కొత్త రేపు తెల్లారుగానే నీ భక్తులు వస్తారు కదా, వాళ్ళందరికీ నేను నందీశ్వరునని నీ కోసం నీతో పాటే నేను పుట్టి అన్ని చెప్పు. నేను ఈ వ్యాపారం పెట్టుకుంటాను. నంది బాబానై నా బతుకు నే బతుకుతాను. నీ కలెక్షన్కి నేనే వడ్డానమ్మో. నీ సెపరేటు నా సెపరేటు. మరి తప్పకుండా చెప్పాలి. చెప్పకపోయావో నీ భక్తి గీతాలు వినిపించే ప్రతి స్పీకర్లోంచి ఈ నైట్ సీన్ డైలాగులు వినిపిస్తాను. అప్పుడు ప్రజలందరూ నిన్ను, నీ మొగుణ్ణి, నీ మామని, నీ అత్తని, చివరికి నీ కన్న బిడ్డని కూడా వీర కొట్టుడు కొడతారు. రాళ్లతో కొట్టి కొట్టి చంపుతారు. వస్తానమ్మా. డంభరక జంభర జంభ. మీకు బుద్ధిందా? మీరంతా పిచ్చివాళ్ళు, కసాయివాళ్ళు, మూర్ఖులు. ఆమె రాయి కాదు, రప్ప కాదు, నా భార్య, దేవత కాదు. పండి, మిమ్మల్ని చంపేస్తారు. పండి, 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 మీకు చెప్పేసి పండి. ఏమండి, శివానంద పిచ్చివాడైపోయేట. ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం. మరొకరితో నాకు ప్రమేయం లేదు. అమ్మా, సంభవి, సర్వాణి, వెళ్ళండిరా, లేకపోతే మిమ్మల్ని చంపేస్తారు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా! అమ్మో, వీడి బాలకం చూస్తే డొంక కదిలించి కథంతా బయట పెట్టేలా ఉన్నాడే. ఇది దేవత కాదు, ఇదంతా నాటకం అని తెలిస్తే కొంప మునిగిపోదు. అమ్మా అమ్మా, నువ్వు బాధపడుతున్నావా? నా తల్లి బాధపడుతోందా? నీకంట కన్నీరా? వద్దమ్మా వద్దు. ఈ సృష్టి అంతటికీ చల్లదనాన్ని ప్రసాదించే నీ కంట కన్నీరు ఒలికితే భూమి బ్రద్దలైపోతుంది, తారలు రాలిపోతాయి, సముద్రాలు పొంగిపోతాయి. అమ్మా, ఆనాడు తిన్నడు తన కన్నిచ్చి పరమేశ్వరుడి కన్నీరాపాడు. కానీ నేను మానవ మాతృణ్ణే, అల్పుణ్ణే, ఏం చెయ్యనమ్మా? నా రక్తంతో నీ పాదాభిషేకం చేసి నీ కన్నీరాపుతానమ్మా. మాతా! ఇతను కూడా సామాన్యుడు కాదు పిన్ని. అవునే. మాత, నీకెంత పలుకుబడిందో నీ భక్తుడిగా నాకు అంతే పలుకుబడింది. నేనేం చెప్పినా నీ మాటలుగానే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు కథను కొత్త మలుపు తిప్పుతాను. అందుకే ఈ రక్తాభిషేకం. చూస్తావా? అమ్మా, ఏమిటమ్మా నీ నిర్ణయం? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? మరో చోటికి తరలిపోతావా? తుచ్చ మానవ ప్రపంచంలో జరిగే ఘోరాల్ని చూడలేక వెళ్ళిపోతావా అమ్మా? వద్దమ్మా, వద్దు, వద్దమ్మా. భక్తులారా, 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 విన్నారా? అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతానంటోంది, వదిలి వెళ్ళిపోతానంటోంది. ఈ పాపిష్టి ప్రపంచంలో ఉండలేక, తన భర్త చేసే గోల భరించలేక సప్త సముద్రాల అవతలకి లేదా హిమాలయాలకి వెళ్ళిపోతానంటోంది. చివరికి నేను బతిమాలగా ఈ కలియుగంలో జరిగే ఘోరాలు పాపాలు తన కళ్ళబడకుండా ఉండటం కోసం, అనునిత్యం మన కళ్ళెదురుగానే ఉండటం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఈ ప్రాంతంలోనే, ఇక్కడే అమ్మ సజీవ సమాధి అయిపోవటానికి అంగీకరించింది. తరలిపోతానంటోంది. వద్దు బాబు, అమ్మ సమాధిగానైనా మా కళ్ళ ముందుంటే అదే మాకు చాలు. మాకేం తెలియదు బాబు, మేం మూర్ఖులం. మిమ్మల్ని చూస్తున్న దగ్గర నుంచి మాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు. అదేదో మీ చేతులతోనే చేయండి బాబు. సజీవ సమాధి అవుతున్నారటే. మహిమగల తల్లి, సత్యంగల తల్లి, చల్లని తల్లి. ప్రజలారా, భక్తులారా, మహాభక్తులారా, వచ్చే పున్నమి నాటి రాత్రి రాజరాజేశ్వరి మాత సజీవ సమాధిగా ఉన్నారు కాబట్టి మీరంతా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు గిప్పు నగా నట్ర అన్ని విరాళంగా సమర్పించుకోవాల్సిందిగా కోరుకుంటూ చందా కోసం మీ ముందుకు వస్తున్నాను ఆయన. అమ్మవారికి చందాలు, అమ్మవారికి చందాలు, అమ్మవారికి చందాలు. మీరంతా మనుషులా, రాక్షసులా? ఏమిటో మీరు చేస్తున్న పని? మీ మూర్ఖత్వంతో ఒక అమాయకురాన్ని నోరులేని దేవతం చేస్తారా? మీరు బతకడం కోసం, మీ స్వార్థం కోసం, మీరు దోచుకోవడం కోసం ఈ రోజు ఆమెకి సజీవ సమాధి చేస్తారా? మనిషిని దోచుకునే రోజులు పోయి మనిషిని చంపుకునే రోజులు వచ్చాయా? మనుషుల్ని చంపి మనిషిని బతికించమని ఏ దేవుడు చెప్పారా?
మనుషులు చంపి మతాన్ని పెంచమని ఏ దేవుడు చెప్పాడు? మతాన్ని పెంచి మానవత్వాన్ని సమాధి చేయమని ఏ దేవుడు చెప్పాడు? అతని ఆవేశాన్ని ఉద్రేకాన్ని మీరు చూస్తున్నారు. అతని గత జన్మ రహస్యం తెలియక మీరు ఆవేశపడుతున్నారు. శాంతి, ప్రశాంతి. అతను రావణాసురుడు. రావణాసుడా? పూర్వ జన్మలో అతను దేవిని భార్యగా కోరాడు. ఆగ్రహానికి గురయ్యాడు. తత్ఫలితమే ఈ జన్మలో పిచ్చివాడై ఈ నికృష్టపు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మరి పాప నివృత్తి? అతని పాప నివృత్తి బాధ్యత భూదేవికి అప్పగించింది మాత. కాబట్టి మట్టిలోంచి వచ్చిన రాయిని చేతిలోకి తీసుకుని మీ పాపాన్ని తలుచుకుని అతని మీదకి విసరండి. అతని పాపము మీ పాపము విముక్తవుతాయి. పాషాణేతు పాప నివృత్త జంభరక జంభర జంభ. బాబు బాబు ఏమండి? బాబుకి ఏమైంది? బాబుకు అనారోగ్యంగా ఉంది, వైద్యం చేయించాలని కాత్యాయని అంటోంది. పిచ్చిదానా, లోకాన్ని రక్షించే జగన్మాత బిడ్డకు మానవ రక్షణ ఏమిటి, మన వైద్యం ఏమిటి అని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ బిడ్డను నీకే అప్పగిస్తున్నాను. ఎక్కడికమ్మా? నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, రక్షించుకోవాలి. చూశాను మీ మామగారు తెచ్చి పడేయటం. కాని వీడొక్కడే నీ బిడ్డేమిటమ్మా? ఈ లోకమంతా నీ బిడ్డలే. నా బిడ్డని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనివ్వండి. మీ మూర్ఖత్వానికి నా బిడ్డను బలిపెట్టకండి. బిడ్డలు, సంసారం, తిండి, తిప్పలు ఇవన్నీ మానవ మాత్రులకు కాని నీలాంటి దేవతలకు కాదమ్మా. పైగా నిన్నటిదాకా నేను ఎదిరించి ఇవ్వాళే నీ భక్తుడైన డాక్టర్ దగ్గరికి నువ్వు వెడితే నీ దైవత్వం ఏమవుతుంది? నీ కాబోయే వారసుని నా భవిష్యత్ ఏమవుతుంది? నీ కన్న కడుపు మండినా సరే నువ్వు దేవతగానే మిగలాలి. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ తోడ పుట్టిన చెల్లెలే నిన్ను అడుగుతుందనుకో. కానీ పెంచిన కన్న తల్లి చేతిలో నోరు లేని పసిబిడ్డ నిరాధారంగా ప్రాణాలు విడవడం ఏ ఆడది భరించలేదు. నువ్వు చెప్పినట్టే వింటాను. నా బిడ్డను బ్రతికించుకొని. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు. సజీవ సమాధిలోకి వెళ్ళబోయే ముందు నీ చేత చెప్పించుకునే శక్తి నాలో ఉంది. అప్పటిదాకా నువ్వు దేవతగా మిగిలితే చాలు. అదిగో తెల్లవారుతుంది. నీ చేత అభ్యంగన స్నానం చేయించడానికి వచ్చిన ముత్తైదువులు, నీ భక్తులు మంగళ వాయిద్యాలతో నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరి ముందు మాత రాజరాజేశ్వరి మాత సజీవ సమాధి కావాలి. ఆ సమాధి నీడలోనే నా సామ్రాజ్యం వెలుస్తుంది. అమ్మయ్యా! భక్తులారా, మాత రాజరాజేశ్వరి మాత తన బిడ్డకి కైవల్యాన్ని ప్రసాదించింది. తన బిడ్డకి కైవల్యాన్ని ప్రసాదించింది. కైవల్యాన్ని ప్రసాదించింది. ఏమండి, మనవడు చచ్చిపోయాడట. శివానంద ఏమయ్యాడు? కోడల్ని జీవ సమాధి చేస్తున్నారటండి. ఆఖరిసారి చూసొద్దారండి. ఏమండి? భక్తులారా, ఈ హోమం, ఈ సజీవ సమాధి ప్రపంచంలో గూడు కట్టుకుని పోయి ఉన్న నాస్తికత్వానికే కనువిప్పు. ఓ అవతారం తుది ఘట్టం మరో అవతారానికి ప్రారంభ ఘట్టం కావటం అనేది పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సమాధి కాబోయే ముందు అమ్మ పలికే పలుకులు తెలిపే సత్యాలు వింటే ఆ పురాణ రహస్యం మీకే తెలుస్తుంది.
డంభరక జంభర జంభ. రాజరాజేశ్వరి మాతకు మాత, రాజరాజేశ్వరి మాత, నీ అమృత వాక్కు కోసం నీ బిడ్డలంతా నిరీక్షిస్తున్నారమ్మా. నీ తుది మాట కోసం ఎదురు చూస్తున్నారు తల్లి. పలుకు భవానీ పలుకు. అమ్మా మాత, ఈ తుచ్చ ప్రపంచాన్ని చూడలేక ఇక్కడ మనలేక నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ నీ తదనంతరం నీ భక్తులు ఎవరిని పూజించుకోవాలమ్మా? అన్న బిడ్డకి మోక్షం ప్రసాదించి నీ దారి నువ్వు వెళ్ళిపోతున్నావు. మరి ఈ బిడ్డల మాట ఏమిటమ్మా? కైవల్య తుల్యమైన ఈ సజీవ సమాధిని చేరేలోగా నీ వారసుడెవరో ప్రకటించు మాత. వీళ్ళని నడిపించే నాథుడెవరో చెప్పు తల్లి. నీ తదనంతరం నీ వారసుడెవరో చెప్పు రాజరాజేశ్వరి. నీ వారసుడెవరో ప్రకటించు మాత. మనిషిని సృష్టిస్తున్నాననే దేవుడికి ఆ దేవుణ్ణి మనిషి ప్రతిష్ఠిస్తున్నాడనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి. కొందరి అమాయకత్వం, కొందరి నిస్సహాయత, కొందరి మూర్ఖత్వం, ఇంకొందరి అరాచకత్వం, ఇలాంటి సజీవ సమాధి హోమాలు మండించాలనుకుంటే మీ దేవతల్లో ఇంకో దేవత కలుస్తుంది. మీరు చెప్పుకోవడానికి మరో కథ మిగులుతుంది. కానీ ఈ యజ్ఞంలో మండే మమతలు, ఆ మూర్ఖత్వానికి బలైన మానవత్వం, స్వార్థానికి కూలిపోయిన జీవితాలు ఒకేసారి తెగిస్తే అదే